సో ఎట్లుండబోతుంది ఈసారి మన 2026లో? 2026 బోనాలు కూడా గత సంవత్సరం కన్నా ఈసారి భారీ ఎత్తున అంటే గోల్కొండ మహంకాళి అమ్మవారి ఊరేగింపు జంట నగరాల్లో భారీ ఎత్తున పెద్ద ఎత్తున జగదాంబ అమ్మవారికైనా కూడా మహంకాళి అమ్మవారికైనా తేడా ఏంటి? వీళ్ళు అసలు వెళ్ళడానికి రీజన్ ఏంటి? అసలు గోల్కొండలో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. అప్పుడు గోల్కొండ పైన కొండ పైన అక్కడ మేకలు తర్వాత గొర్రెలు అక్కడ కాయడానికి ఒక పర్సన్ వెళ్ళినప్పుడు అక్కడ అగరబత్తి స్మెల్ రావడము, కొంచెం గజ్జల సౌండ్ రావడము, దానివల్ల అక్కడ వెళ్ళి చూసే లోపల అక్కడ వాళ్ళకి అమ్మవారి స్వయంభూగా వెలిసిన విగ్రహాలు కనబడడం. అమ్మవారికి కవచం ఉంటది, తర్వాత తీసిన తర్వాత కొన్ని ఏమో మిరాకిల్ జరిగిందని చెప్పారు. అసలు ఏంటది? 4 రోజుల పాటు వచ్చే భక్తులందరూ దర్శనం ఇచ్చింది అమ్మవారు అక్కడ ఉండి. ఈ కవచం పెట్టేస్తాం కదా మనం పైన. ఇక అమ్మవారి కుంకుమ పసుపు బోనాలు అని సమర్పించి లాస్ట్ రోజు అమ్మవారికి కవచం తీసిన తర్వాత ఇట్లా బయటికి వెళ్ళి దులిపినట్టు నాకు చెప్తుంటేనే మాకు ఇట్లా బాడీ అంతా అయిపోతుంది. నాకు 3 to 4 times అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. midnight 3:30 అవుతుంది, ఎవరు లేరు అని కొంచెం నాకు ఒక భయం. ఒక 5 years కింద ఈ బెదిరింపు కాళ్ళు చేయడం అని నా ఎంబడి ఎవరు లేరు అనుకున్నప్పుడు నేను ఉన్నలే అని ఒకటి సౌండ్ వినిపించడం. గోల్కొండలో ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు మీరు? తెలంగాణలోనే బోనాలు గోల్కొండలో స్టార్ట్ అవుతాయి. ఎదురు కోలు గాటాలు గోల్కొండ బోనాలు. అంటే మీ ఇంట్లోకి వెళ్ళే ఆ విగ్రహాలను తీసుకెళ్ళడము, ఊరేగింపు చేయడము, వేలగా లక్షల మంది మీ ఇంటి ముందుకు వస్తారు. సో మీరు ఒక కోడలుగా ఫస్ట్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? అదృష్టంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వరుస వరుస బోనాలు మల్లె పూల గాటాలు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియో. సో ఈ రోజు అయితే నేను శ్రీకాంతాచారి గారు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆషాఢం శ్రావణం బోనాలు అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది మన గోల్కొండలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి బోనాలే. సో నిజంగా అంటే ఇక్కడ సర్కారు కాలంలో ఉన్నటువంటి నుండి వీళ్ళ తాతల ముత్తాతల నుండి బోనాలు సమర్పిస్తున్నారు. సో నేను లాస్ట్ ఇయర్ కూడా చేసినప్పుడు అయితే బంగారు బోనం సమర్పించడం జరిగింది. ఈసారి అమ్మవారికి ఎలాంటి బోనం సమర్పిస్తున్నారు, అమ్మవారికి ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నారా అని చెప్పేసి అయితే నేను ముందుగానే రావడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే ఆ టైంలో నాకు ఒక మెమొరబుల్ జరిగింది కాబట్టి. సో ఈరోజు మళ్ళీ వచ్చిన చూద్దాం అసలు ఎలా ఉంటుంది. 2026లో ఎంతమంది అంటే కళాకారులను కూడా పెడుతూ ఉంటారు వీళ్ళు. దాదాపుగా ఎక్కడెక్కడో ఉండి విజయవాడ అయినా, విశాఖపట్నం అయినా, ఒంగోలు అయినా కూడా చాలా మందిని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ పరిచయాలు చేస్తూ ఉంటారు. అలాగే పొలిటికల్ పరంగా వీళ్ళందరినీ వెళ్ళి కలిసి వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళ ఇంట్లో ఒక పెద్ద పెళ్లి కార్యక్రమం అనుకోవచ్చు, పెద్ద పండగ. ఇక ఆషాఢ శ్రావణం అంటే నేను చెప్పవలసిన అవసరం లేదు. హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి బోనాల జాతర. సో అమ్మవారితో పాటు అమ్మవారికి తమ్ముడుగా ఉన్నటువంటి పోతురాజు అయినా కూడా ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము టెంపుల్ విశిష్టత గురించి. కానీ ఇక్కడ గోల్కొండలో అయితే ప్రత్యేకంగా శ్రీకాంతాచారి గారి పేరే వినిపిస్తుంది. సో ఆయన లేని నాకు తెలిసి అమ్మవారి దగ్గర వాళ్ళు పూజ వాళ్ళే చేస్తారు, ఏది జరగదని నేను అనుకున్నా. బట్ ఎందుకంటే ప్రత్యేక ఫస్ట్ బోనం, తొలి బోనం వీళ్ళింటి నుండే వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు తొలి బోనం వీళ్ళింటి నుండే వెళ్ళిపోతుంది అని చెప్పడం కోసం మళ్ళీ ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే మీ అందరికీ, ముందుగానే బోనాల శుభాకాంక్షలు. సో చాలా హ్యాపీ, ఎందుకంటే వదినం కూర్చోబెట్టారు ఈసారి. నిజంగా గ్రేట్, అంటే మా అదృష్టం అనుకోవాలి. ఎప్పుడు ఇవ్వలేదు ఏ ఛానల్కి. సో మా ఛానల్కి ఇస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో నిండుగా ఉన్నారు, అమ్మవారి లాగానే కనిపిస్తుంది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఫస్ట్ చెప్పండి, ఇది ఫస్ట్ మాట. రెండు సూపర్. అసలు అంకుల్ సో ఎట్లుండబోతుంది ఈసారి మన 2026లో గోల్కొండలో బోనాలు? ఎంత అంగరంగ వైభవంగా తీయడానికి రెడీ ఉన్నారు ఇంకా మీరు? గత సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు మీరు. గోల్కొండ మహంకాళి అమ్మవారి
బోనాలు జగదంబ అమ్మవారు. సో ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి భారీ ఎత్తున ఏర్పాట్లు గత 3 నెలల నుంచి మేము అమ్మవారి గురించి ఏర్పాట్లపై చేసుకుంటూ వస్తున్నాము. కార్డ్స్ ఇవ్వడం కానివ్వండి, ఇంటి దగ్గర పెయింటింగ్ వర్క్ కానీ, అంటే ఇల్లు శుభ్రపరిచి పెయింటింగ్ వర్క్ కానివ్వండి. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న కులదేవత మేము మొక్కున్న అమ్మవారు మహాంకాళి అమ్మవారు, గోల్కొండ అమ్మవారు. సో అమ్మవారికి ఈసారి కూడా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అమ్మవారికి లాస్ట్ ఇయర్ పుస్తల తాడు చేపియడం జరిగింది. సో ఈసారి కూడా అమ్మవారికి కాసుల పేరు ఒకటి, ఇంకోటి అమ్మవారికి నల్ల పూసల హారు కూడా చేపియడం జరిగింది. మా తమ్ముడు సురేష్ చారి గారు, మరి పూజారి శివాచారి ఇద్దరు ఉన్నారు గుళ్ళో. ఆషాఢ మాసం బోనాలు అమాసకి పున్నానికి కూడా మా శివాచారి సురేష్ చారి గుళ్ళో ఉంటారు. సో సురేష్ చారి ఆధ్వర్యంలో ఈసారి అమ్మవారికి బంగారీ చీరని చేపియడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఆయన అమ్మవారికి మొక్కడం జరిగింది. సో ఈసారి ఆయన కొంచెం అమౌంట్ అయినది గ్రాడ్యుయేట్ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్తో పాటు ఇంకో మా ఫ్యామిలీ అందరం డిస్కస్ చేసి మహాంకాళి అమ్మవారికి బంగారీ చీర చేయించడం అది మా అదృష్టము. సో సురేష్ చారి కూడా చేయించడము, నేను అమ్మవారికి కాసుల పేరు నల్ల పూసరారు చేపించిన ఆల్రెడీ. ఈ మంత్ ఫస్ట్ వీక్, జూలై ఫస్ట్ వీక్లో కూడా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు అమ్మవారికి అభిషేక ఉత్సవమూర్తులకు అభిషేక కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా ఈ నెల 14 చేస్తున్నారు. అదే ఈ వీక్ ఇంకా అమ్మవారి చీర ఆల్మోస్ట్ 95% అయిపోయింది, జస్ట్ ఫినిషింగ్ వర్క్ ఉంది. ఎన్ని తులాలు ఉండొచ్చు అమ్మవారి చీర? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మేము అతనికి 8 నుంచి 10 తులాలు ఇవ్వడం జరిగింది. అంటే కాపర్ లో మొత్తం అమ్మవారి కవచం ఉంటుంది కాపర్ లో, దానిపైన గోల్డ్ది 10 నుంచి 11 తులాల పైనే బంగారం పెట్టడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ అనుకున్నాం, లాస్ట్ ఇయర్ ఒక 5 తులాలు కొనడం, మళ్ళీ ఈ ఇయర్ కూడా ఒక 5 తులాలు కొని పెట్టుకున్నాం, ఒక బిస్కెట్ కొనుక్కున్నాము. ఇక ఆయన ఎంత వర్క్ అవుతుందో తెలియదు. 90% అయితే అమ్మవారి చీర కార్వింగ్ వర్క్, డైమండ్స్ కూడా మేము ఆల్మోస్ట్ ఒక 50,000 రూపీస్ డైమండ్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ క్యారెట్ లెక్క దొరుకుతాయి స్టోన్, రెడ్ కలర్ వైట్ కలర్ స్టోన్స్ కూడా సారీ పైన రావాలి కదని స్టోన్స్ కూడా కొని ఇవ్వడం జరిగింది ఆయనకి. 90%, ఒక 5% ఈ వీక్ లో కంప్లీట్ అయిపోతే మేము దాన్ని బట్టి పూజ డేట్ ఫిక్స్ చేద్దాం అనుకున్నాము. ఓకే, సో లాస్ట్ టైం ఏమో మనం బంగారు బోనం చూసాం, ఈసారి ఏమో చీర చూడొచ్చు, కాసుల పేరు చూడొచ్చు, నల్ల పూసలు. ఎందుకంటే జగదాంబ అమ్మవారికి అమ్మవారి దగ్గర కాసుల పేరు, నల్ల పూసలారు, పుస్తెల తాడు నిండుగా అమ్మవారు కనిపిస్తుంది జగదాంబ అమ్మవారు. ఈసారి కూడా మహాంకాళి అమ్మవారు కూడా నాకు నిండు కనిపించాలి అని లాస్ట్ ఇయర్ నాకు కోరిక ఉండే మనసులో. సో బోనం అయితే చేయించేసాను. సో నెక్స్ట్ అమ్మవారి పుస్తెల తాడు చేయించాను, అది అదృష్టం నాకు. అమ్మవారి పుస్తెల తాడు చేయించడం అదృష్టము. సో దాంతో పాటు నల్ల పూసల హారు, తర్వాత ఈ కాసుల పేరు చేయించడం జరిగింది. ఇంకా మా సురేష్ చారి గారు చీర చేయించడం అని మొక్కడం, ఆయన కూడా ఆ చీర చేయించడం. సో ఈ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈసారి బంగారీ బోనంతో పాటు అమ్మవారికి చీరే, నల్ల పూసలారు, కాసుల పేరు తీసుకువెళ్తున్నాం మా మహాంకాళి అమ్మవారి ఊరేగింపుకి 16th జూలై రోజు. సో మీ పేరు అందరికీ తెలియదు, ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు వాణిశ్రీ గారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే హైదరాబాద్ మొత్తంలోనే, అంటే ఏపీ అయినా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా గోల్కొండ బోనాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా మీ ఆయన పేరే మారుమవుతూ ఉంటుంది, ఎందుకంటే మీ ఇంట్లోకి వెళ్ళే సో ఆ విగ్రహాలను తీసుకెళ్ళడము, ఊరేగింపు చేయడము, వేలగా లక్షల మంది మీ ఇంటి ముందుకు వస్తారు. సో మీరు ఒక కోడలుగా ఫస్ట్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? స్టార్టింగ్లో చాలా బాగా అనిపించేది, అదృష్టంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మా మామయ్య వాళ్ళ డాడీని తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. మ్యారేజ్ అయిన కొత్తలో నాకు కొత్తది, వాళ్ళు చేస్తుంటే వాళ్ళని చూసి ఓహో ఇలా ఉంటుందా అని. వాళ్ళ తర్వాత మా హస్బెండ్, అతనికి చాలా ఇంట్రెస్ట్ పూజలు చేయడము, అమ్మవారికి అంటే డైలీ అమ్మవారికి దీపం పెట్టింది బయటికి వెళ్ళాడు, కంపల్సరీ డైలీ పూజ చేయాలి, అర్చన చేసి వెళ్తాడు. పెళ్లి కాకముందు చేశారా మీరు పూజలు, లేకపోతే పెళ్ళైనాక ఇప్పుడు వీళ్ళ సాంప్రదాయ పద్ధతిలోకి? పెళ్ళి కాకముందు చేశాను నేను. చేశారు అమ్మవారికి. ఫస్ట్ బోనము మీ ఇంట్లోనే సమర్పించడం జరుగుతుంది కదా అమ్మవారికి. సో అంత లక్షల మంది చూసి అమ్మవారికి అట్లాంటి దర్శనం జరగడం అనేది చాలా అదృష్టం అని చెప్పొచ్చు. దొరకదు కూడా కొంతమందికి, అన్ని మెట్లెక్కాలా అనుకునే వాళ్ళు. ఇప్పుడు నేనే ఉన్నా, అన్ని మెట్లెక్కాలన్న ఫీలింగ్ లోనే ఉంటాను నేను. మనం అట్లా అనుకుంటాం, కానీ ఫస్ట్ మెట్ ఎక్కిన తర్వాత ఆమె ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతారు, అంత హెవీ ఏం అనిపించదు. మీకేమన్నా అంటే ఇన్ని సంవత్సరాల్లో, మీ పెళ్ళైన సంవత్సరాల నుండి ఎప్పుడైనా మెరాకిల్ రావడము, సో మీకు ఏదన్నా కళ్ళలోకి వచ్చి చెప్పడం ఇట్లా ఏమన్నా జరిగింది? ఎందుకంటే శ్రీకాంత్ గారికి అయితే బంగారు బోనం గురించి అమ్మవారు చెప్పింది అని చెప్పారు, మీకు చెప్పారా అంటే ఇట్లా చెప్పడము కళ వచ్చిందని? జరిగింది. యాక్చువల్గా నా బాబు విషయంలోనే స్టార్టింగ్ నాకు ఒక బాబు ఉండే,
3 yearsలో చనిపోయాడు అనమాట హార్ట్ ప్రాబ్లంతో. Okay. సో ఈ మా హస్బెండ్ ఇంత చేస్తున్నా కానీ అమ్మవారు ఎందుకు అలా చేస్తుంది అని చాలా బాధతో పూజ చేశాను నేను. చేసిన తర్వాత కళలో కనిపించి చెప్పింది అనమాట. మీకు కనిపించిందా శ్రీకాంత్ ఈయనకు చెప్పింది, నాకు కూడా చెప్పింది. ఓకే. అంటే నేను అంత నమ్మను ఏవి అంత ఈజీగా. సో చెప్పడం ద్వారా మా ఆయన కూడా మొక్కుకున్నాడు అనమాట, చేపిస్తాను అని చెప్తే సరే అని. తర్వాత నేను నన్ను అడిగాడు, నా బాబు ఇట్లా అయిపోయింది కదా మళ్ళీ ఎట్లా అది అని చాలా బాధలు ఉండే నేను. తర్వాత అమ్మవారు చెప్పింది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీ బాబు నీకు వస్తాడు చూడు. అంటే మాట పరంగా వచ్చి చెప్పిందా లేకపోతే ఏదైనా కళలో కనిపించిన నీడలాగా? అది కళ కాదు, మామూలుగా ఇప్పుడు మనం ఇట్లా పడుకుంటాం కదా ఆలాపన అంటారు, ఐడియా ఉందా? సేమ్ అలానే. ఓకే. అలా అనిపించింది. తర్వాత నేను నమ్మలేదంతా. తర్వాత నమ్మకం పెడితే నీకు ఏదైనా అవుతుంది అంటే ఆ నమ్మకంతో నాకు బాబు కావాలని పూజ చేశాను. చేసిన తర్వాత నాది 4th సిజేరియన్ యాక్చువల్గా. ఓకే. డాక్టర్స్ ఏమన్నారంటే 4th సిజేరియన్ చేసుకోవద్దమ్మా, నీ ప్రాణాలకి ముప్పు అని అన్నారు. లేదు లేదు నాకు అమ్మవారు చెప్పింది నేను చేసుకుంటాను అని డాక్టర్తోనే ఫైట్ చేసిన నేను. నాకు బాబు ఇస్తానని చెప్పింది అని అంటే వాళ్ళు కూడా నమ్మలేదు. ఒకవేళ పాప పుడితే ఏం చేస్తావు అంటే లేదు లేదు ఒక్కసారి మాట ఇచ్చింది తప్పదు అని చెప్పి అదే కాన్ఫిడెంట్తో నేను చేయించుకున్నాను. ఓకే. అప్పుడు కళ రావడము, నేను చెప్పడం ఇట్లా కళ పడ్డది అనేసి. ఇప్పుడు రీసెంట్ 1 month కింద కూడా అమ్మ నీకు సంతోషమా ఈసారి కూడా మా తమ్ముడు బంగారు బోనం చేపియడము, కాసుల పేరు చేయడం పూజలో కూర్చున్నప్పుడు చెప్పిన అన్నట్టు. సో అదే నైట్ కూడా నేను కళ రావడం సంతోషంగా ఉన్నా బిడ్డ అని ఒకటి నాకు వాయిస్ వినిపించడము. ఆ రోజు నుంచి కొంచెం అంటే నేను ఊళ్ళోనే డైలీ కుంకుమ శ్రీచక్రం అర్చన చేసి వెళ్తాను బయటికి నేను. ఆ రోజు చెప్పడం జరిగింది ఇట్లా ఈసారి నువ్వు కాసుల పేరు పుస్తలతాడు చేయించాను, ఇంకో ఫ్యూచర్లో ఏమున్నాడు చేస్తానమ్మా, ఈసారైనా మహంకాళి అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావు అని అడిగినాను. సో ఆమె నవ్వు కూడా సంతోషంగా ఉన్నా బిడ్డ నేను అని చెప్పి ఒక ఆన్సర్ రావడం నాకు చాలా అదృష్టం అది. సో అక్కడ నుంచి నాకు గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది మహంకాళి అమ్మవారి దిక్కెళ్ళి. ఇది మా వైఫ్ కూడా ఏంటంటే తారకేశ్వరి ఫెర్నాండెస్ హాస్పిటల్లో తారకేశ్వరి అని హైదరాబాద్ నంబర్ 1 హాస్పిటల్ ఫెర్నాండెస్ రోడ్ నెంబర్ 12లో ఉంది. ఆ డాక్టర్ కూడా అంటే డాక్టర్ 80+75 ఉంటుంది తారకేశ్వరి. ఆమె వచ్చి ఆపరేషన్ థియేటర్ పసుబొట్టు ఇచ్చి వెళ్ళింది ఆమె. నాకు ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే వరలక్ష్మి రథం ఉండే అనమాట. సో అంత పెద్ద డాక్టర్ నమ్మేశారు వాళ్ళు. ఇంకా ఆ డాక్టర్ నీ నమ్మకం నీదమ్మా అని చెప్పేసి ఆమె నాకు వచ్చి ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే అంటే లెవెలింగ్ కదా ఆయన వచ్చి నాకు పసుబొట్టిచ్చి వెళ్ళింది. చాలా క్లియర్గా చెప్తున్నాను, డాక్టర్ తారకేశ్వరి రియల్ మిరాకిల్ అది. ఆమె వచ్చి పసుబొట్టు ఇవ్వడం, ఒక డాక్టర్ ఆమె ఇలాంటివి నమ్మదు, ఓన్లీ సైన్సే వాళ్ళది. అవును నమ్మరు. అలాంటిది నా లైఫ్ లో మిరాకిల్ చూసి ఆమె షాక్ అయింది. ఫస్ట్ నేను చెప్పాను కదా నాకు ఖచ్చితంగా వస్తుంది అంటే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు నువ్వు అన్నది. తర్వాత ఇక అప్పటి నుండి మీరు ఎక్కువ నమ్మడం స్టార్ట్ చేశారా? అందుకే నేను డైలీ పూజలు కంపల్సరీ డైలీ పూజ చేస్తాను. ఖడ్గమాల, శ్రీచక్రం, లలిత సహస్రనామం చేయడం. అలాగే ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో రుద్రాభిషేకము, చండీ హోమాలు, అలాగే అయ్యప్ప స్వామి పడి పూజ. తర్వాత ఈ మన రంజాన్ నెలలో వాళ్ళకి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం. ఇక కంటిన్యూగా అంటే మాకు కొంచెం మిరాకిల్ అనిపించిన తర్వాత దేవుడు మాకు గిఫ్ట్ ఇవ్వడం అంటే మా బాబుని నాకు ఇవ్వడము. అది కూడా 4th C-section. అంటే మన తెలుగు ఫ్యామిలీస్లో తక్కువ మంది ఒక C-section 2 sections వెళ్తారు. 4th C-sectionగా వెళ్ళడం ఆ దేవుడు మళ్ళీ అంటే శ్రీకాంత్ చారి తర్వాత మళ్ళీ శ్రీకాంత్ చారి కొడుకు కూడా ఈయన తర్వాత నెక్స్ట్ మా బాబు ఉండాలని ఈయన ఉండే అనమాట. అప్పుడు చెప్పారు లాస్ట్ టైం ఏడో మీకు ఎప్పుడు అమ్మవారు మీకే తోడు ఉంటుంది, మీరే అట్లా అనుకుంటే ఎట్లా చెప్పండి? ఎందుకంటే మీ ఫ్యామిలీ గొప్ప వరం అని చెప్పొచ్చు. నిజంగా అది పోగొట్టుకున్న బాధ మాకే తెలుస్తుంది. అవునా, మీకు ఫొటోస్ కూడా చూపిస్తాను నేను. నా తర్వాత కూడా మా కొడుకు అమ్మవారి సేవలో ఉండాలని మళ్ళీ పంపించింది. ఇవన్నీ చెప్తే ఎవరు అంత ఈజీగా నమ్మరు. లైఫ్ ఇలా చెప్తున్నాను అనుకుంటారు కానీ అది లైఫ్లో వాళ్ళకి ఇన్స్టెంట్ జరుగుతూనే తెలుస్తుంది. అంటే అమ్మవారు మాట్లాడడం కానీ చెప్పడం కానీ అది అయింది, మిరాకిల్ అయింది. అమ్మవారు నా తర్వాత నీ కొడుకు కూడా సేవలు ఉండాలనేసి మళ్ళీ అమ్మవారు కానీ అయ్యప్ప స్వామి కానీ మన శంకరుడు కానీ మళ్ళీ ఆ రిటర్న్ నా కొడుకును పంపించడం.
ఇప్పుడు సేమ్ అంటే ఆల్బమ్ పెట్టినా మా అబ్బాయి చూసినా సేమ్ అలాగే ఉంటారు. తర్వాత అమ్మవారి గిఫ్ట్ మాకు. సో ఈ ఇయర్ కూడా 2026 బోనాలు కూడా గత సంవత్సరం కన్నా ఈసారి భారీ ఎత్తున అంటే గోల్కొండ మహాంకాళి అమ్మవారి ఊరేగింపు జంట నగరాల్లో భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విజయవాడ నుంచి మన 9 అమ్మవార్ల వేషధారాలను పిలవడం కానివ్వండి, మన డప్పు కళాకారులు, బోనం ఒగ్గు డోలు కానివ్వండి, తర్వాత మన బోనాలు తీసుకెళ్లే వాళ్ళు, పోతురాజులు కానివ్వండి, అక్కడికి వచ్చి మా గోల్కొండలో ఉన్న చుట్టుముట్టు ఏరియా నుంచి వచ్చి కూడా అమ్మవారికి ఓడి బియ్యాలు పోయడము. చాలా మంది ప్రముఖులు వచ్చి అక్కడ మొక్కిన తర్వాత వాళ్ళ కోరికలు కూడా అక్కడ అమ్మవారు తీర్చడం జరిగింది. చాలా మంది అక్కడ వచ్చి అమ్మవారు మొక్కడము. రీసెంట్ గా మీరు చూడొచ్చు, కవితక్క గారు రావడం, వచ్చిన తర్వాత ఆమె బోనాల్లో వచ్చి బోనం ఎత్తుకున్న తర్వాత అక్కడ నుంచి అక్కడ ఓడి బియ్యాలు సమర్పించిన తర్వాత కూడా కవితక్క గారు కూడా కొత్త పార్టీ పెట్టడం. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా మా దగ్గర వచ్చిన తర్వాత అక్కడ మొక్కడం తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా బిగ్ బాస్ విన్నర్ అవ్వడం. చాలా మంది అక్కడ కోరికలు అమ్మవారి కోరికలు తీర్చింది. నేనైతే నా ఇంటి విషయాల్లో నేనే నా కొడుకుకి అమ్మవారి నాకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. చాలా కారణాలు అంటే మొత్తం బాధల నుంచి బయటపడి మా మొక్కిన తర్వాత అమ్మవారు బయట పడేసింది. ఇన్ని బాధల నుంచి కష్టపడి బయటికి వచ్చి తీసుకురావడం అమ్మవారు చేసింది. సో నా తర్వాత కూడా నా కొడుకు కూడా అమ్మవారి సేవలో ఉంటాడు. మా ఫ్యామిలీ అంతా మహాంకాళి అమ్మవారు ఇంటి దేవత, ఇక మాకు ఆమె ఇంటి ఆడపడుచు లెక్కనే. సో అక్కడ ఒడిబియ్యాలు అభిషేకాలు చేసిన తర్వాత అమ్మవారికి అక్కడ నుంచి ఊరేగింపుగా ఈసారి కూడా బంగారీ బోనంతో పాటు బంగారీ చీర, నల్లగూసరారు ఉత్సవ మూర్తులతో రిసాలాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ రిసాలాబాద్ నుంచి కోటకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ప్రత్యేక ఏంటంటే గోల్కొండ ప్రత్యేక 9 వారాలు పూజలు అవుతాయి ప్రతి గురువారం మరియు ఆదివారము. సో ఈసారి 19th వస్తుంది కదా, 16th జూలై 16th రోజు ఎప్పుడు చేస్తున్నారు? ఆదివారమేనా అమావాస్య? 19th అమావాస్య 14th రోజు రావడము. సో 16th జూలై రోజు మన ఫస్ట్ పూజ. సో ఆ రోజు జగదాంబ అమ్మవారి ఉత్సవమూర్తులు మరియు మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు, తర్వాత నజర్ బోనం, అక్కడ నుంచి మళ్ళీ లంగరోజు నుంచి మినిస్టర్ గారు పట్టు వసూలు సమర్పించి తొట్టెల, ఇవి 4 ఊరేగింపులు గోల్కొండ ఫోర్ట్ సర్కిల్ దగ్గర కలిసి అక్కడ నుంచి అందరం కలిసి పైకి తీసుకెళ్తాము. ఆ ఉత్సవమూర్తులు అక్కడ మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు మహాంకాళి అమ్మవారి గుడిలో, జగదాంబ అమ్మవారి ఉత్సవమూర్తులు జగదాంబ అమ్మవారి గుడి పెట్టిన తర్వాత నెల రోజుల పాటు అక్కడ పూజల కార్యక్రమాలు అవుతాయి. దాంతో మళ్ళీ ఆ ఉత్సవమూర్తులు మా ఇంట్లో తీసుకుని పెట్టడము. తర్వాత 11 నెలలు అక్కడ దీపధూప నైవేద్యం సాయిబాబాచారి గారు, సురేష్ చారి గారు, నేను ఎవ్రీడే ఎవరైనా కొన్ని అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసి దీపధూప నైవేద్యం చేస్తూనే ఉంటాం ఉత్సవమూర్తులకి. సో ఇట్లా మ్యారేజ్ అయిన తర్వాత అంటే జనరల్గా ఇప్పుడు జనరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఇట్లా పూజలు చేయాలన్నా కూడా కొంతమంది ఇష్టపడరు. ఏదో వెళ్ళినామా మొక్కినామా వచ్చినామా అన్నట్టుగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇంత డెడికేటెడ్గా అంటే మీ ఆయనతో పాటు మీ ఫ్యామిలీతో ఉన్నారు, మీ అత్తయ్య అయినా కావచ్చు, మామయ్య అయినా కావచ్చు, మీ ఆయన గారితో నుండి, సో మీరు నిజంగా ఈ జనరేషన్లో ఉన్న ఆడపిల్లలకి ఒక మంచి అంటే ఒక సజెషన్ ఇస్తున్నట్టుగానే వాళ్ళకి తెలియజేసేలాగే మీరు చేసే ప్రతి బోనమైనా కూడా సో నేర్చుకుంటున్నారు అందరూ. అంటే చరిత్రను మీరు తరతరాలుగా ఉన్నటువంటి దాన్ని నెక్స్ట్ జనరేషన్ కి తెలియజెప్పడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు మీ ఫ్యామిలీ. సో ప్రతి ఇయర్ అంటే ఒక్కొక్క స్టెప్ ని నేర్పిస్తున్నారు. అమ్మవారికి తక్కువ చేయకుండా వచ్చిన జనాలను చూసుకోవడము, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ అసలు ఎవరు చేయడం అంటే చాలా కష్టం ఇప్పుడు ఉన్న దాంట్లో. మీరు ఎట్లా ఫీల్ అవుతారు అసలు ఇవన్నింటికి? చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నాకు ఈ అదృష్టంగా భావిస్తున్నాను. బంగారు బోనం ఎత్తుకొని అంటే ఆ అమ్మ నన్నే చూస్ చేసుకుంది, నాతోనే తీసుకెళ్తా అని చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఇంకా బోనాల టైమింగ్స్లో చాలామంది గెస్ట్ వస్తుంటారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ అంటే కొంచెం చాలామంది ఏమంటారు హడావిడి ఉంటుంది, కానీ రిసీవ్ చేసుకుంటాం, అట్లేం లేదు. గత సంవత్సరం బోనాల పండుగ రోజు కూడా అంటే టెంపుల్స్కి వెళ్ళడం, ఓడి బియ్యాలు పోయడం, మా ఫ్యామిలీతో ఉత్సవమూర్తులు తీసుకుని వెళ్ళడం. ఇక లాస్ట్ ఇయర్ బంగారు బోనం అమ్మవారు చేయించుకున్న తర్వాత అమ్మవారు 9 గుళ్ళకి తీసుకెళ్తున్నాము. 9 గుళ్ళకి ఓడి బియ్యాలు, పట్టు వస్త్రాలు అక్కడ సికింద్రాబాద్ మహాంకాళమ్మకి, లాల్ దర్వాజా మహాంకాళమ్మకి, తర్వాత బల్కంపేట్ టెంపుల్కి, అలాగే కార్వాన్ దర్బార్ మైసమ్మ టెంపుల్కి, అలా రామ్నగర్లో జెమ్నీ కాలనీ టెంపుల్, అన్ని టెంపుల్ కూడా ఈ బంగారు బోనం అక్కడ తీసుకెళ్ళేసి అక్కడ పాయసము, తర్వాత పరమాన్నము అమ్మవారికి సమర్పించి, తర్వాత అక్కడ ఓడి బియ్యాలు పోసి పట్టుసారి 9 లాస్ట్ అంటే మేము ఆల్రెడీ తర్వాత టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ గా సాయిబాబాచారి 14 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్ నుంచి మేము ఓడి బియ్యాలు పట్టుసారి తీసుకెళ్లడం జరుగుతుంది.
అదే సాంప్రదాయం కంటిన్యూగా చేసుకుంటూ ఇంకొక 5 టెంపుల్ కూడా యాడ్ చేసుకొని అన్ని గుళ్ళకు కూడా మేము ఇప్పుడు ఫ్యామిలీతో బంగారు బోనం, ఇంతకుముందు బంగారు బోనం లేకుండా ఈసారి బంగారు బోనంతో పాటు కూడా వెళ్ళి పట్టు వస్త్రాలు అక్కడ అన్ని 9 గుళ్ళకు సమర్పించడం జరుగుతుంది. సో ఎప్పుడైనా అడుగుతారా మీ మామయ్య గారిని అయినా కూడా, శ్రీకాంత్ గారిని అయినా కూడా, అంటే అసలు ఎందుకు మనమే చెయ్యాలి, ఎందుకు అంటే ఈ సాంప్రదాయంగా తీసుకున్నారు కదా, అంటే నిజాంలు ఉన్న కాలం నుండి మీరు పరిపాలిస్తున్నప్పటి నుండి కూడా మీరు చేస్తుంటేనే వచ్చారు, అంటే కొంతమంది వృత్తుల వయసుగా ఉన్న వాళ్ళు, సో ప్రత్యేకంగా దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసే వాళ్ళు ఏంటంటే అందరికీ, అంటే ఇప్పుడున్న వాళ్ళకైతే బ్రాహ్మణ్స్ అనేది తెలుసు ఎక్కువ దాదాపుగా, ఎవరు కుల వృత్తి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా కూడా మీ ఫ్యామిలీకే రావడం, వీళ్ళు దగ్గరుండి పూజ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు అంటే అరే మాకు ఇంత మంచి అదృష్టం వచ్చింది అనుకుంటారా, లేదు వీళ్ళు మొత్తం అక్కడనే అంకితమైనని ఎప్పుడన్నా ఏమైనా ఫీల్ అవుతారా? అంటే అదృష్టం అని అనుకుంటాను, ఎందుకంటే మా మామయ్య వాళ్ళ డాడీ వాళ్ళ నుంచి ఇది చేసుకుంటూ వస్తున్నారు. సాంప్రదాయం అడుగుతారా డౌట్ వస్తే చరిత్ర అసలు ఎట్లా జరిగిందని మామయ్య గారిని అడుగుతారా మీరు కూర్చున్నప్పుడు? ఎట్లా మీ మామయ్య గ్రేట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ వృత్తుల వాళ్ళందరి కోసం కూడా అంటే ప్రభుత్వంతో ఫైట్ చేసి వాళ్ళందరికీ 3 నెలలైనా కూడా సో ఒక మంచి వృత్తులు కల్పించడము, అక్కడ పనులు చేసుకోవడం అయినా కూడా అది కూడా చెయ్యాలంటే కష్టమే. 2011 అక్కడ ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ కాలేదు గుడి. అప్పుడు 2011 దేవాలయ కులవృత్తుల సంఘం అని ఫౌండర్ ఈయనకి కులవృత్తులలో ఫౌండర్, అంటే కులవృత్తులు తాత ముత్తాతలు చేసుకుంటూ వస్తున్నారు. ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఈ దేవాలయ కులవృత్తులలో ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి, డ్రెస్ కోడ్ ఉండాలి. అంటే నార్మల్ జనరల్ భక్తులు వచ్చే వాళ్ళు ప్లస్ కులవృత్తుల వాళ్ళు కూడా సేమ్ అదే సివిల్ డ్రెస్ లో ఉన్నారు. అప్పుడు సొంత డబ్బులతోనే సివిల్ డ్రెస్ కోడ్ ఇప్పించడము, తర్వాత అసోసియేషన్ ఫామ్ అయ్యి గవర్నమెంట్ వరకు వెళ్ళడము, మాకు ఐడెంటిటీ కార్డు కావాలి, తర్వాత డ్రెస్ కోడ్ కావాలి, వేతనం కూడా 2011లో కూడా 750 రూపీస్ ఇచ్చేవాళ్ళు 1 మంత్ పని చేస్తే. 750 ఫర్ 1 మంత్. దాని తర్వాత శైవాచార్య ఎవ్రీ ఇయర్ కొట్లాడితే ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ 2025 4,000 వరకు గవర్నమెంట్ తో ఫైట్ చేసి ఇప్పడం జరిగింది ఒక్కొక్కళ్ళకి. అంటే అప్పుడు 750 తర్వాత ఒక 50, 2,000 అట్లా ప్రతి ఇయర్ ఒక్కొక్క రికమెండేషన్ లెటర్ పెట్టడం, మాట్లాడడం. తర్వాత ఐడెంటిటీ కార్డు కూడా గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఫైట్ చేసి వాళ్ళతో ఐడెంటిటీ కార్డు ఇప్పించడము. తర్వాత ఈ బత్యం అంటారు దాన్ని, మేము పైసలు టెంపుల్ ఇస్తారు బత్యం కూడా 4,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ లో కూడా మా కులవృత్తిలో రికార్డ్ లేదు, ఆ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్తో కూర్చోబెట్టి అందరితోని ఈ బ్రాహ్మణ, చాకలి, మంగలి, బైండ్ల, కుమ్మరి, దేవదాసిని, మంగలి ఇట్లాంటి వృత్తులు ఉన్నాయి. 26 కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు. ఆ కుల వృత్తుల వాళ్ళు ఇది ఉన్నారని ఎండోమెంట్ ఇన్స్పెక్టర్కి చెప్పడము, ఆ రిపోర్ట్ రాయడం, సబ్మిట్ చేయడం, అట్లా అసిస్టెంట్ కమిషనర్ ద్వారా లెటర్ రావడము. మరి కేసీఆర్ గారు కూడా లెటర్ రాయడం, కేసీఆర్ ఆఫీస్ నుంచి మాకు గారి నుంచి లెటర్ రావడము, సాయవాచారి గారికి ఐడెంటిటీ కార్డు, డ్రెస్ కోడ్ కూడా ఇవ్వాలని వాళ్ళు ఎండోమెంట్కి ఒక లెటర్ రాయడం, అవన్నీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ గారు కూడా లెటర్ రాయడం, చాలా మంది మినిస్టర్ దగ్గరికి వెళ్ళడము, రిప్రజెంటేషన్ లెటర్ సబ్మిట్ చేయడంలో ఈ స్థాయిలో దేవాలయ కులవృత్తులు కూడా ఈ స్థాయిలోనే మా గోల్కొండ టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్తో పాటు ఉమ్మడి దేవాలయ కులవృత్తులు వాళ్ళు కూడా సాయవాచారి సలహా సూచనలు తీసుకొని కూడా అక్కడ కూడా వాళ్ళు అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళు కూడా ఫైట్ చేసి వాళ్ళు కూడా ఐడెంటిటీ కార్డు తీసుకున్నారు. అంటే వాళ్ళు కూడా ఏంటంటే మా తాత ముత్తాతలు చేసిన సేవలు, మా అమ్మ చేసిన సేవ, మా డాడీ చేసిన సేవ కూడా మీ తరఫు నుంచి మాకు ఒక అవకాశం దొరికింది, మేము కూడా ఫైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళు కూడా ఐడెంటిటీ కార్డు కూడా సంపాదించడం జరిగింది. గ్రేట్ అని చెప్పొచ్చు అంకుల్, మీరు నిజంగా అంత చేశారు వాళ్ళందరి కోసం. మీరు అంటే గోల్కొండ గుడి కాకుండా కూడా ఉమ్మడి దేవాలయాలు కూడా మా డాడీ సపోర్ట్ తీసుకొని అడ్వైస్ తీసుకొని. అప్పుడు అంటే మీరున్నప్పుడు ఎట్లుండే అంకుల్, టెంపుల్ సేమ్ అలానే ఉండేదా లేకపోతే మీరు వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ చేశారా? అప్పుడు మేము ఉన్నప్పుడు పటేల్ పట్టువారు ఉండే, అప్పుడు మేము 26 కుల వృత్తులు ఉండే. అప్పుడు దేవాలయ గోల్కొండ జగదమ్మ మాంకల్లి దేవాలయంలో మా తాతంబడి మా నాయనమ్మలు కూకుంటుండే. కూకున్నప్పుడు పొద్దుగల 9 గంటలకు పోయినాక 5 గంటలకు గుడి మూసేస్తుంది. ఆ టైంలో అప్పుడు లైట్ ఉండకపో ఏమి ఉండకపో 5 గంటలకు దర్వాజా మూసేసి కిందకు వస్తుంటాం. ఎట్లా అని పటేల్ పట్టువారు అయిన తర్వాత అప్పుడు మేము మళ్ళీ 26 కొరవృత్తుతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని తర్వాత అప్పుడు చైర్మన్ ఏర్పాటు చేయడం గవర్నమెంట్ కలిగి ఒక టెస్ట్ బోర్డ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అప్పటి నుంచి చైర్మన్ అయిన తర్వాత 20 కులవృత్తి వాళ్ళకు మాకు 750 రూపాయలు ఇవ్వడం జరిగింది. కొన్ని ఓడి బియ్యం ఇస్తున్నారు. ఇట్లా తర్వాత ఇట్లా కాదు వాళ్ళు ఇస్తారు మనకి ఎట్లా అని మేము మళ్ళీ సొంతంగా మా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసుకొని మాకు ఏమైందంటే వాళ్ళు వచ్చే చాలా జనం భక్తులు వస్తుంటారు. ఆ భక్తుల్లో మేము ఏం అందరం కలిసిపోయి ఉన్నాం. అదే ఈయన కులవృత్తి అయిన ఎవరు, ఈయన ఎవరు అంటే అప్పుడు మేము నా బాబుతో చెప్పిన అట్లా కాదు, మనము ఈ కులవృత్తి వాళ్ళు కూడా డ్రెస్ ఉడిపిద్దాం మనం సొంతం. అట్లా అని కులవృత్తిని డ్రెస్ ఉడిపించి
మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒకటి మోనోగ్రామ్ వేయించేసి డ్రెస్ కుట్టించాం. డ్రెస్ కుట్టించిన తర్వాత మరి ఎట్లా మనకు కావాలంటూ అప్పుడు అందరూ పోతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు అక్కడ. అవును, మాకు ఒకటి ఉండాలి, ఏంటి ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఎట్లయినా ఆధార్ గురించి మేము తిరుగుతాం, ఎండోమెంట్ తిరిగి ఎండోమెంట్ నుంచి ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చడం జరిగింది. వాళ్ళు ఒప్పుకొని ఇచ్చారు మాకు. ఇంత 4,000 దాకా తీసుకొచ్చి మా కులవృత్తి వాళ్ళకు ఇప్పుడు చేసుకుంటూ వచ్చినాము. మినిస్టర్ దగ్గర తలసాని శ్రీనివాస్ దగ్గర పోయినాము, అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. అట్లా ఇప్పటికీ 26 కులవృత్తులు మాకు చేసినందుకు 2014-12 నుంచి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అయ్యా మీరు చేసినందుకు ఒకటి ఏమంటారు మాకున్నది, మీకు నువ్వు చేసిన ఆధారం మాకున్నదని వాళ్ళ మన్మరాలు ఇప్పటికి సంతోషంగా ఉన్నారు. మీకు ఎప్పుడైనా చెప్తూ ఉంటారా చరిత్ర అసలు? అంటే జగదాంబ అమ్మవారికైనా కూడా మహంకాళి అమ్మవారికైనా తేడా ఏంటి, వీళ్ళు అసలు వెలవడానికి రీజన్ ఏంటి? అసలు గోల్కొండలో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా అప్పుడు రాజుల కాలంలో. నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది అంకుల్, ఇప్పుడు మనం ఎంట్రీ అవుతాము అక్కడ పెద్ద ఆర్చ్ ఎంట్రీ అవుతుంది, అక్కడ లోపట అమ్మవారు ఉంటదంట, నిజమేనా? అంటే ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి మొక్కిన తర్వాత అక్కడికి వెళ్తారు అని చెప్పేసి అంటారు. గోల్కొండ కోటలో 7 doors ఉన్నాయి ఆల్మోస్ట్, మొత్తం బాగుంటుంది 7 doors. బంజేరి దర్వాజా, లంగరోజ్ మకీ దర్వాజా అని. డోర్స్ దగ్గర ఆ పూర్వకాలం నుంచి కొబ్బరికాయ కొట్టడము, కుంకుమ పసుపు బొట్టి పెట్టి ఆరతి ఇయడము అని సాంప్రదాయంగా అప్పటి నుంచి వస్తుంది. ఈ గోల్కొండ కోట పైన అమ్మవార్లు జగదాంబ అమ్మవారు, మహాంకాళి అమ్మవారు స్వయంభూగా వెలిసిన విగ్రహాలు, ప్రతిష్టాపనగా అవి స్వయంభూగా వెలిసిన విగ్రహాలు. గోల్కొండ పైన కొండ పైన అక్కడ మేకలు తర్వాత గొర్రెలు అక్కడ కాయడానికి ఒక పర్సన్ వెళ్ళినప్పుడు అక్కడ అగరబత్తి స్మెల్ రావడము, కొంచెం గజ్జల సౌండ్ రావడము, దానివల్ల అక్కడ వెళ్ళి చూసే లోపల అక్కడ వాళ్ళకి అమ్మవారి స్వయంభూగా వెలిసిన విగ్రహాలు కనబడము. తర్వాత అక్కడ చిన్న మట్టి దేవాలయంగా ప్రిపేర్ చేయడం జరిగింది అతను. దాని తర్వాత కాకతీయ రాజులు, ముస్లిం రాజులు అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ విగ్రహాలు ఏమి ఉన్నాయి, దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగే కొండ కిందనే అలాగే ఉండాలి అనేసి కూడా నిజాం సర్కార్ అక్కడ కాకతీయ రాజుల నుంచి సాంప్రదాయంగా రావడము. అప్పుడు కలేరా తర్వాత ఇది మన తామెర వ్యాధి రావడము, అప్పటి నుంచి ఇంకోటి చేనులో కొత్త బియ్యము రావడం వల్ల అప్పుడు కళ్ళు సాక పెట్టడము. తర్వాత ఆ వ్యాధి హైదరాబాద్ సికింద్రాబాద్ లో మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణలోనే కలేరా వ్యాధి తర్వాత తామెర ఉండే అప్పుడు ఆ టైంలో అక్కడ కొంతమందికి పూనకం రావడం, తర్వాత కొంతమంది చెప్పడం పెద్దవాళ్ళు అప్పుడు ఉంటారు కదా రాజుల కాలంలో, వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మవారికి కొంచెం కళ్ళు సాక, తర్వాత పెరుగన్నము, పాయసము, ఇంకోటి మూసీ నది దగ్గర అప్పుడు మూసీ నది కూడా ఫుల్ అయిపోయింది అన్నట్టు. అప్పుడు రాజులు ఏం చేస్తారు, మూసీ నదిలో కూడా అమ్మవారికి చాటులు ముక్కు పూల పెట్టి కూడా అక్కడ వదిలేయడం జరిగింది గంగమ్మకి, గంగమ్మ ప్రవేశిస్తున్న వాటర్ లో. తర్వాత ఇక్కడ అందరూ కళ్ళు సాక పెట్టడము, బోనాలు సమర్పిస్తూ ఆ వ్యాధి కూడా కొంచెం తగ్గింది తెలంగాణలో. అప్పటి నుంచి బోనాల కార్యక్రమాలు కూడా చేయడము. అమ్మవారికి మొదటి బోనం గోల్కొండ అమ్మవారికి, అంటే ఇప్పుడు ఫస్ట్ గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం సమర్పించాలి. దేవాలయ కుల వృత్తుల ఆధ్వర్యంలో మొదటి బోనం అక్కడ సమర్పిస్తున్నారు. తర్వాత అమ్మవారికి ఓడి బియ్యాలి, ఎందుకంటే పైన ఎవరు ఏ బోనాలు చేసినా కూడా 2 బోనాలు తీసుకెళ్తారు, జగదమ్మ అమ్మవారికి తర్వాత మహంకాళి అమ్మవారికి. ఓడి బియ్యాలు 2 తీసుకెళ్ళి అక్కడ సమర్పిస్తూనే ఉంటారు. సో వ్యాధి కూడా అప్పుడు తగ్గిపోయింది. అప్పటి నుంచి కళ్ళు సాక పెట్టడము, మన ఇంటికి కూడా మనం పసుపు పెట్టి కడపకి పసుపు పెట్టి బొట్లు పెట్టేసి సాక పెట్టడం చల్లగా ఉండాలనేసి. ఇంకోటి ఊరేగింపు వెళ్తేప్పుడు కూడా అమ్మవారి కళ్ళు సాక పెడితే ప్రశాంతంగా శాంతంగా ఉంటుంది అనేసి కూడా ఆ పూర్వకాలం నుంచి రావడము. ఇప్పుడు మీరు శ్రీకాంత్ గారు అక్కడ పూజ చేస్తూ ఉంటారు కదా, అక్కడ పెట్టిన అమ్మవారు వెలిసిన అమ్మవారు లేకపోతే ఇంకేమన్నా కింద అమ్మవారు ఉండడం జరుగుతుందా? అక్కడ వెలిసిన స్వయంభూ అమ్మవారు ఉన్నారు. స్వయంభూగా స్వయంభూ అమ్మవారికి అలంకారం అభిషేకం చేసిన తర్వాత పూజా కార్యక్రమం భక్తులు తీసుకొచ్చి ఓడి బియ్యాలు కానీ కళ్ళు సక్కగా సమర్పి. కింద ఏం లేదు, అమ్మవారికి 2 స్వయంభూగా ఉన్నాయి. కానీ మీరు చెప్పినట్టు కింద అన్నట్టు ఆ క్యాంటీన్ రాజుగారి గది ఉంది, ఆ గది దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నాయి. సో అప్పుడు ఆ పూర్వకాలంలో అక్కడ ఉన్న కాకతీయ రాజుల వాళ్ళ మంత్రి వర్గులు వాళ్ళు కొంచెం భవిష్యవాణి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు రాజుల కాలం నుంచి. సో అమ్మ మీరు కొండ కింద వెళ్ళడం మంచిది అని కూడా వాళ్ళు సలహా అమ్మవారికి చెప్పడం జరిగింది. సో అక్కడ ప్రస్తుతం మీరు చూడొచ్చు, రాజుగారి గది దగ్గర 2 అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఫస్ట్ అక్కడ అమ్మవారు నిలబడ్డది, అక్కడ నుంచి మళ్ళీ కొండ కిందికి వెళ్ళి ఆమె కొండ దగ్గర 2 జగదాంబ అమ్మవారి మరి మహంకాళి అమ్మవారు అక్కడ
వేల్చడం జరిగింది. ఈ ఆషాఢం శ్రావణం వచ్చిన వెంటనే అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు కాబట్టి అక్కడ ఎప్పుడైనా మీరు ఏదన్నా 7 తర్వాత 8 తర్వాత అయినా కూడా ఉన్నా కూడా ఏదైనా మీకు గజ్జల శబ్దాలు వినిపించడము అమ్మవారు తిరిగినట్టు ఉంటుందంట కదా, అది నిజమేనా? మీకు ఇంట్లో అయినా కావచ్చు అక్కడైనా అట్లా అనిపించింది ఎప్పుడైనా? ఇంట్లో నేను చూసాను, నేనైతే అమ్మవారు ఇప్పటివరకు 4 సార్లు దర్శించడం జరిగింది. అంటే ఎట్లా కనిపించారు అమ్మవారు? అంటే కుంభారతి లాస్ట్ రోజు కుంభారతి అవుతుంది. ఆ కుంభారతి అయినప్పుడు మా రాజమణి అక్క ఉన్నది, ఆమె 5 అంతస్తుల కుండ ఉంటుంది ఒకటి, ఆ 5 అంతస్తులతో ఆరతి చేయడం జరుగుతుంది. ఆ ఆరతి ఇష్టం అమ్మవారి ఫేస్ చూడడం జరిగింది అన్నట్టు. సో అమ్మవారు నవ్వుకుంటా నాకు కనిపించడం జరిగింది. డైరెక్ట్ ఫేస్ అమ్మవారు చూసినప్పుడు నవ్వుకుంటా అదొకటి లైవ్ చూడడం. ఇంకోటి గోల్కొండ ఫోర్ట్ లో కూడా 4 రోజుల పాటు అక్కడ పోలీస్ పికెట్ డ్యూటీ ఉంటుంది, బందోబస్తు డ్యూటీ ఉంటుంది. అంటే లాస్ట్ 5 years కింద మాట అంటున్నాను. వాళ్ళకు కూడా అక్కడ గంట ఉంటుంది, అమ్మవారి పాము పడిగా ఉంటుంది మీద గుడిలో, జగదాంబ అమ్మవారి దగ్గర. ఆ గంటల సౌండ్ వచ్చింది 3 o'clock మిడ్ నైట్. సో వాళ్ళు వచ్చి 3 o'clock ఎవరు వచ్చి చూసేవరకు ఇక్కడ ఎవరు లేరు. సో పాము ఆ గంటకు చుట్టుకొని ఉంది, ఊపడం జరిగింది. సో వాళ్ళు కూడా గజల సౌండ్ రావడము, తర్వాత అక్కడ ఉన్న దేవాలయానికి సంబంధించిన సిబ్బంది కూడా అమ్మవారు గుళ్ళో నుంచి బయటికి వెళ్ళడం, పాము కనిపించడము, అలాంటి చాలా మిరాకిల్ అక్కడ టెంపుల్ దగ్గర జరిగినాయి. ఇప్పుడు బోనం ఇంట్లోనే పెట్టారు లాస్ట్ ఇయర్ నుండి, ఇక్కడ పెడతారా లేక అక్కడ టెంపుల్ లో పెడతారా అమ్మవారిది? అంటే ఇప్పుడు 4 రోజులు ఫస్ట్ రోజు అమ్మవారికి జగదాంబ అమ్మవారికి మహాంకాళ అమ్మవారికి బోనం సమర్పిస్తాము. సమర్పించిన మళ్ళీ తీసుకురావడం, మరి ఇంట్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ వారం మళ్ళీ సికింద్రాబాద్ టెంపుల్, లాల్ దర్వాజా టెంపుల్. మా ఇంట్లోనే 11 నెలలు ఆ అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు బోనం కూడా అక్కడే ఉంటుంది. పూజా కార్యక్రమంలో ఉంటుంది బోనం కూడా. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈ ఆషాఢం శ్రావణం మాసంలో ఏమైనా అమ్మవారు మీతో మాట్లాడినట్టుగా ఇంకేదైనా నాకు కావాలి అని అడగడము? అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రతిసారి అమ్మవారికి నేను దీపం పెట్టి నైవేద్యం పెట్టి పెట్టేదాన్ని. అయితే ఒకరోజు కొంచెం హడావిడిలో నేను మర్చిపోయాను. అప్పుడు చిన్న ఉండేను బాబుని పడుకోబెట్టి అలాగే నేను ఇట్లా కళ్ళు మూసుకొని ఉన్నాను అనమాట. ఆ రోజు దీపం పెట్టలేదు, నేను కొంచెం లేట్ అయింది, ఈవినింగ్ పెడదాంలే అని మర్చిపోయాను. సో ఇట్లా మామూలుగా పడుకోలేదు, కళ్ళు మూసుకొని ఇట్లా ఒరిగాను అనమాట. అయితే ఒక ఆవిడ నించొని ఈరోజు నాకు ప్రసాదం పెట్టవా అని రియల్గా నేను డోర్ వేసి పట్టుకున్నాను అనమాట. పట్టుకున్న తర్వాత అడుగుతుంది, నాకు ఈరోజు ప్రసాదం లేదా అని అడిగింది. నేను సడన్గా కళ్ళు తెచ్చి చూసే వరకు డోర్ ఓపెన్ ఉంది. వేసి పడుకున్న దాన్ని డోర్ ఎలా ఓపెన్ ఉంది, ఎవరు అడుగుతున్నారు నన్ను అని కొంచెం భయం వేసింది. భయం వేసిన తర్వాత అరే ఈరోజు నేను పెట్టలేదు కదా అని చెప్పేసి మళ్ళీ త్వరగా లేచి మళ్ళీ స్నానం చేసుకొని అమ్మవారికి పూజ చేసి ప్రసాదం పెట్టిన. ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. నాకు ఈరోజు ఎందుకు చేయలేదు అని అడుగుతుంది. ప్రతిరోజు పెడతారు మీరు కాబట్టి ఖచ్చితంగా మిస్ అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ శ్రీచక్రం ఉంది ఇంట్లో, శ్రీచక్రము ఉత్సవ మూర్తులు ఉన్నప్పుడు కంపల్సరీగా ఏ గుడి అయినా సరే దీప ధూప నైవేద్యం కంపల్సరీగా పెట్టాల్సిందే. ఎవరున్నా కూడా ఇంట్లో ఇప్పుడు ఒకవేళ ఫంక్షన్ ఉన్న ఏది ఉన్నా కూడా ఆ కంపల్సరీ పూజ చేయాల్సిందే. ఒకవేళ మనం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కూడా మనం అమ్మవారు పెట్టాలి కంపల్సరీ పూజ. ఇప్పుడు నేను రీసెంట్ గా మా ఫ్యామిలీ మెంబర్ తిరుపతికి వెళ్ళడం జరిగింది. సో మా ఫ్యామిలీ మెంబర్ చెప్పి దీపం ధూపం కంపల్సరీగా రావాలి, పొద్దున పువ్వులు తీసి కుంకుమ అర్చన తర్వాత దీపం ముట్టియాలని. అందులో అక్కడ దీపం కంటిన్యూ 24 hours కంటిన్యూ ఉండాలి దీపం అమ్మవారి దగ్గర. ఇక మేము లాస్ట్ 10 years నుంచి అట్లనే పూజ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఎప్పుడు మేము దీపం ధూపం లేకుండా కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నాము. ఇక అమ్మవారి ఆశీర్వాదము మాతో చేయించుకున్నందుకు చాలా హ్యాపీ. అమ్మవారు ఇంకేం చేయించుకుంటుందో చేయించుకుంటుంది. అంటే ఇట్లా బోనం సమర్పించేటప్పుడు కూడా మీకు సాంప్రదాయంగా ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఇట్లా పూనకం రావడం, దేవుడికి రావడం చెప్పడం జరుగుతుంది అంకుల్ ఎవరైనా? అంటే మా అత్తమ్మకు వస్తుంది కానీ చెప్పడం అదే ఉండదు. వస్తే మేము బొట్టు పెట్టేస్తే మళ్ళీ అంటే బొట్టు పెట్టేస్తారు. తర్వాత ఎవరైనా చెప్పినా కూడా మీ అమ్మవారు మీ ఇంట్లోనే ఉంది, మీకు ఇంకేం చెప్పలేము. ఆమె ఆశీస్సులు, ఆమె బ్లెస్సింగ్స్, ఆమె కృపా కటాక్షం మీ మీద ఉంది. దానికన్నా మేము ఎక్కువ ఏం చెప్పలేము. కానీ అమ్మవారు మీరు పూజిస్తున్నారు, అమ్మవారు మీ గుండెల్లో ఉంది అంతేని వాళ్ళ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక అమ్మవారు మొక్కున్నప్పుడు మన మైండ్ తర్వాత మన బాడీ అంతా ఒక పెయి జిల్కరిసిపోతుంది ఎవరికైనా సరే. మీరు అమ్మవారు మీకు వస్తుందా శ్రీకాంత్ గారు అంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు? యాక్చువల్లీ నేను శంకరుని భక్తుడిని. శంకరునికి 9 రకాల అభిషేకం చేస్తాను సోమవారము. తర్వాత మధ్యలో కంటిన్యూగా నేను పూజ చేయడం వల్ల శంకరుని ధ్యానంలో వెళ్ళిపోయాను నేను మొత్తం టోటల్గా. ఎంటికల్ జడలు కట్టడము, తర్వాత శంకరుని ఏమైనా సాంగ్స్ విన్నా,
ఆ శంకరుని ధ్యానం వెళ్ళిపోయాను నేను అంతే. అప్పటి నుంచి ఏం చేస్తానంటే కొంచెం డైవర్ట్ చేస్తాను నేను. ఆ అభిషేకం వల్ల కొంచెం శంకరుని కొంచెం కనెక్ట్ అయిపోయాను నేను. ఓకే. సో నేను అమ్మవారు మహాంకాళ అమ్మవారికి తర్వాత శంకరునికి ఎక్కువ పూజిస్తూనే ఉంటాను. సో ఆ దేవుంది కృప మా పైన ఉంది, ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కొంచెం అయితే నాకు అంటే అనుకున్న పనులు నేను చెప్పుకుని ఒక వారం కింద ఏం జరుగుతుంది, తర్వాత ఎట్లా సాల్వ్ అవ్వాలి ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఊరేగింపు ఉంది, మహాంకాళ అమ్మవారి ఊరేగింపు ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది వర్క్. దాని అమౌంట్ అరేంజ్మెంట్ కానివ్వండి, ఇలాంటి ఎవరు ఒక రూపాయి ఇక్కడ జులూస్కి కానీ నేను ఎప్పుడు ఒక రూపాయి చందాలు తీసుకుంటారా లేకపోతే ఓన్లీ మీ ఫ్యామిలీ నుండే చేస్తారు ప్రతి ఇయర్? అంటే ఇప్పటి వరకు ఒక రూపాయి చందా నేను అడగలేదు, ఎవరు నాకు స్పాన్సర్గా ఎవరు రాలేదు. నేను ఒకసారి 2011లో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులను అడిగిన, చాలా పెద్ద మనుషులు వాళ్ళు. వాళ్ళని అడుగుతున్నా ఏమన్నా అంటే, అన్న మాకు కొంచెం సృష్టి వచ్చింది అంటే వాళ్ళు ఇయ్యదలుచుకోలేరు. అన్న మా ఫ్యామిలీ ఇట్లా అయిపోయింది. ఒక్కోసారి చూసిన, 2 సార్లు చూసిన, నేను అబ్జర్వ్ చేసిన. దాని తర్వాత అయినా ఇది అమ్మవారికి వాళ్ళు అలా అడగడం ఏంటి, చేయడం ఏంటి. నేను ఏం చేసిన అప్పటి నుంచి నేనే ఓన్గా ఈ రోజు నుంచి లాస్ట్ 2000 ఎప్పటి నుంచి చేసుకుని వస్తున్నానో ఒక 15 సంవత్సరాల నుంచి అమ్మవారి ఊరేగింపులో మా తాతలు చేసుకుని వచ్చారు. వాళ్ళు అమ్మవారి పటము విగ్రహాలు తీసుకుని వెళ్తుండే, బ్యాండ్ తమల బాజా అట్లా పెట్టుకుని వెళ్తుండే. కానీ నేనేం చేసాను, అలా ఈ కళాకారులని ప్యాడ్ బ్యాండ్లని ఊరేగింపు ఏమైందంటే 7 లక్షల నుంచి 8 లక్షల దాకా అయిపోతుండే. లాస్ట్ ఇయర్ బోనం కూడా ఖర్చు సపరేట్, ఈ సపరేట్ 18 lakhs వరకు ఖర్చు అయింది నాకు. సో ఈ ఇయర్ కూడా మా తమ్ముడితే అయినా సపరేట్గా ఆయననే ఇన్వాల్వ్మెంట్, ఆయన్ని చీర చేయించుకుంటున్నాడు. సో ఎవరొక రూపాయి ఎక్కడ తీసుకోలేదు, నా స్పాన్సర్ ఎవరు లేరు. అందరికి పేమెంట్తో సహా వాళ్ళ బిల్స్ అన్ని నా దగ్గర పెట్టుకోవడం. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ బోనాలకు కూడా 20 కోట్లు శాంక్షన్ అయినాయి. అందరూ ఏమనుకుంటారు గోల్కొండ టెంపుల్కి అయినాయి. గోల్కొండ టెంపుల్కి వచ్చింది చెక్ 10 లక్షలే. కానీ భక్తులు వేసే అమౌంట్ కూడా హుండీలో వేసేది ఒక 8 లక్షల వరకు, టోటల్ 18 lakhs. అందులో ఎక్స్పెండిచరే మనకి ఆల్మోస్ట్ 15 లక్షల పైనే అవుతుంది. మళ్ళీ ఆ 4 lakhs అమ్మవారి అకౌంట్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను చేసే ఊరేగింపు ఖర్చు చెప్తాను మీకు. కాసుల పేరు నల్లగూసరారే ఒక ఆల్మోస్ట్ 3 లక్షలు 4 లక్షల పైనే అవుతుంది. గోల్డ్ రేట్ కూడా తర్వాత ఈ బ్యాండ్ కళాకారులు ఆల్మోస్ట్ ఒక 1000 నుంచి 2000 మందికి అన్నదాన కార్యక్రమాలు చాలా. ఈసారి అయితే నా దిక్కైతే 8 లక్షల పైన, 8 నుంచి 9 లక్షలు ఎక్కువనే అయితే. ఆ 8 లక్షలు కూడా నేను ఏం చేశాను, మా లంగ రోజులు మా చిట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళ చిట్టి వాళ్ళ దగ్గర వేయడం. ఎవ్రీ ఇయర్ నేను ఒక 8 లక్షలు చిట్టి వేస్తాను. అయ్యప్ప స్వామి పూజకి ఒక 2 లక్షల రూపాయలు, మా గోల్కొండ బోనాలకు ఒక 7 లక్షలు 8 లక్షలు చిట్టి వేస్తాను. ఇఫ్తార్ దావత్ గురించి ఒక 1 లక్ష 2 లక్షలు చిట్టి వేసి పెట్టేస్తాను ముందే. ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ నా శాలరీ 60,000. 60,000లో ఆల్మోస్ట్ ఒక 20-30 ఎవరైనా 60,000 శాలరీ తోటి ఇన్ని లక్షల అంటే ఇప్పుడు చిట్టి కట్టుకుంటూ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ కట్టవచ్చు. ఇప్పుడు 20 నెలల చిట్టి, మనం 20 నెలల చిట్టీలా ఈ బోనాలకి ఇఫ్తార్ దావత్కి అదొకటి. తర్వాత మా డాడీ గారు కూడా ఆయన హెల్ప్ కూడా నాతో ఉంటుంది. మా డాడీ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే చిట్టీతో పాటు ఇంకా అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. ఆ చిట్టీలో కాకుండా వేరే అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. 60,000 శాలరీ కాకుండా వేరే సైడ్ బిజినెస్ కూడా ఉంది. రియల్ ఎస్టేట్ ఏదైనా నేను చిన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేసుకుంటాను. ఏది చేసిన సంవత్సరం లోపు అమ్మవారికి అయితే కొన్ని డబ్బులు మీ దగ్గర నుండి తీసి పెట్టి ఇవన్నీ చేస్తారన్నట్టు. ఒక హోప్ ఏంది అంటే అమ్మవారికి 5 లక్షలు చిట్టీడు పడ్డది, ఒక 5 లక్షలు ఉన్నాయి, ఇందులో ఏమేమి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు 5 లక్షలు చిట్టి వేసాను, అందులో ఏమైంది కాసుల పేరు నల్లగోసారి చేయించాము, మిగతా అమౌంట్ ఉంది. డాడీ దీనికి అమౌంట్ ఎట్లుంది అని దాన్ని బట్టి డివైడ్ చేసి ఎట్లైనా ఊరేగింపు తీయాలి. ఇందులో 1 రూపాయి బయటి పర్సన్ ఎవరు ఇవ్వరు, నా స్పాన్సర్ ఎవరు లేరు, ఓన్గా మేమే గత సంవత్సరాల నుంచి భారీ ఎత్తున తీసేది. అంటే ఒక లాస్ట్ 15 years పెద్ద ఎత్తున తీయడం జరిగింది. సో మీ శ్రీకాంత్ గారు వచ్చేసి అంటే అంత అంగరంగ వైభవంగా నాకు తెలిసి ఏనుగు మీద చేసింది ఫస్ట్ మీరే. అప్పుడు ఎట్లా అనిపించింది అంటే ఆ ఏనుగు మీద అమ్మవారిని కూర్చోబెట్టడము, సో అంత లక్షల మందిలో ఆ ఊరేగింపులో వెళ్ళడం అనేది చాలా గ్రేట్. ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది మీకు అసలు? అంటే జనరల్ గా మనము పలార బండిల్ అవన్నీ చిన్నగా చూస్తూ ఉంటాము. అవి ఇక్కడ గోల్కొండ నుంచి స్టార్ట్ చేసింది ఫస్ట్ ఏనుగు పైన అమ్మవారిని కూర్చోబెట్టడం అంటే మా ఆయననే. అవును, అంబానీ పైన అమ్మవారు వస్తుంది అని. అవును, ఈయననే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం.
ఈ అమ్మవారు మీరు చెప్తూ ఉంటారా, సపోర్ట్ చేస్తారా, మనం ఇంక ఈ ఇయర్ ఇట్లా చేద్దాం, ఇంకేదైనా డిఫరెంట్ గా చేద్దాం, థీమ్స్ తీసుకుందాం అని చెప్పేసి మాట్లాడుకోవడం అట్లా చేస్తూ ఉంటారా? ఈ ఇయర్ ఫస్ట్ టైం అంటే గత 15 years నుంచి అయితే బోనాల ఊరేగింపు ఈ బంగారి బోనం ఇట్లా అయింది. ఈ ఇయర్ అమ్మవారికి కుంభ ఆరతి ఇవ్వడం, అంటే మెయిన్ అమ్మవారికి ఆరతి ఇవ్వడం, మెయిన్ గేట్ గోల్కొండ మెయిన్ గేట్ ఉంది అక్కడ ఆరతి ఇవ్వడము. 3 రూట్స్ 3 తవ్వలు కలుస్తాయి అంటారు కదా, అక్కడ ఒక 5 members తోని అమ్మవారికి ఆరతి ఇవ్వడం ఫస్ట్ టైం చెప్పడం. ఈసారి అమ్మవారికి ఆరతి ఇవ్వడం, ఆరతి ఇద్దాము అనేసి ఈసారి అది అరేంజ్ చేశారు మీరు. ఒక 15 minutes వరకు హారతి ఉంటుంది. ఓకే, కుంభహారతి, ఆరతి అమ్మవారికి గోల్కొండ మెయిన్ గేట్ దగ్గర ఇంకోటి మన కటోర హౌస్ ఉంది, అక్కడ అమ్మవారికి ఆరతి ఇద్దామని ఒక రిక్వెస్ట్ అడిగింది, క్వశ్చన్ చెప్పడం ఈసారి చేద్దాం ఇట్లా అనిపించింది, నేను చెప్పాను. అంటే పసుపుతోని అమ్మవారికి అభిషేకం చేద్దాము మెయిన్ చౌరస్తా దగ్గర. ఇక్కడ మేము లాస్ట్ టైం ఇక్కడ దుర్గామాత దగ్గర పసుపుతోని అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. ఆ విధంగా చేద్దామంటే ఆ విధంగా అక్కడ మెయిన్ చౌరస్తా దగ్గర కుదరదు, మేబీ ఆరతి మనం ఆరతి కార్యక్రమం చేయొచ్చు అని మేము ప్లాన్ చేసుకున్నాము. సో అమ్మవారి ఆశీస్సులు మా పైన ఉన్నాయి. ఫస్ట్ టైం ఒకటి మీరు చెప్పారు అన్నాడు, ఇది చేద్దాం అనేసి. సో ఆ విధంగా ఈసారి కూడా ప్లాన్ చేసాం ఆరతిది. మంచిగా అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఊరేగింపు బాగానే అంటే భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీ ఏరియా కూడా ఇక్కడ అంటే నైజాంలు ఆ కాలంలో ఉన్నటువంటి ఏరియాలే కాబట్టి ఎక్కువ హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ ఉంటారు ఈ ఏరియాలో. మేము ఒక్కరే ఉంటాం ఆ ఏరియాలో, మొత్తం కలిపితే మేము ఒక్కరమే. అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం మనము మత విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఏదైనా చేస్తారేమో, ఇంతమంది జనాలు మనల్ని చూడడానికి వస్తూ ఉంటారు కదా, ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడైనా భయపడుతూ ఉంటారా? అట్లా ఏం లేదు, కానీ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ కూడా ఉంటుంది, వాళ్ళు సెక్యూరిటీ మాకు పంపిస్తారు. అంటే మీరు కూడా ముస్లింలకి చాలా అంటే సపోర్ట్ గానే ఉంటారు అనుకుంటా, ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు మీ దగ్గర కనిపిస్తూ ఉంటారు బోనాలు వాళ్ళు. ఇప్పుడు ఈసారి అమ్మవారి డెకరేషన్ ఎలా ఉంటుందని మా ఇంటి ముందే ఉన్నాడు ఫరీద్ భాయ్ అనేసి. ఆ అమ్మవారి చూస్తాం కానీ నాకు లాస్ట్ 15 days నుంచి అడుగుతున్నాను, ఈసారి అమ్మవారి రూపం ఎట్లుంటుంది శ్రీకాంత్, లాస్ట్ టైం ఈ రూపం ఉండే, ఈసారి ఎట్లా ఉంది ఆయన పేరుతో పాటు చెప్తున్నాను ఫరీద్ భాయ్ అని. ఆయన అడుగుతున్నాను, అది లాస్ట్ టైం గజమాలతో అమ్మవారితో కొంచెం డెకరేషన్ చేశారు, వాళ్ళని పిలవండి, ఆ అమ్మవారు బాగుంది, అట్లాంటి అమ్మవారే ఉండాలి ఈసారి కూడా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే నా వెంబడి ఉన్న చాలా మంది ఉన్నారు, సర్ఫరాజ్ అని అందరూ. అంటే కొంతమంది కుంకుమ పట్టుకోవడం కూడా భయపడతారు, కుంకుమ పసుపు నిమ్మకాయలు వాళ్ళు నమ్మరు కదా. వాళ్ళు నా వెంబడి ఉండి ఈ పూజా కార్యక్రమం ఊరేగింపులు ఉంటారు. దాదాపు ఒక 50 నుంచి 60 మంది ముస్లిం సోదరులు వాళ్ళే నా వెంబడి ఉండి ఈ షాప్స్ కానివ్వండి, అక్కడ ఉన్న షాపులు అన్ని వాళ్ళకి ఇఫ్తార్ విందు ఎందుకు ఇస్తుంటే మా తాతల నుంచి ఒక పర్సన్ స్టార్ట్ చేయడం జరిగింది. మా తాత ఒక పర్సన్ ఇఫ్తార్ విందు ఇంట్లో కూర్చోబెట్టి ఒక ఫాస్టింగ్ ఒక పొద్దున్నాడు కదా ఇడిపిద్దామని ఆయన మా తాత భవాని బాగా బ్రహ్మయ్య చేసుకుంటూ వస్తే 1 నుంచి 5, 5 నుంచి 10, 10 నుంచి 100 అట్లా మా డాడీ కూడా ఒక 50 మందికి ఇంట్లోనే చేయడము ఎక్కువ అలా చేయడం వచ్చింది. దాని తర్వాత మెల్లగా నేను టేకప్ చేసుకొని ఇట్లా కాదు డాడీ అనేసి నేను ఒక 1000 మంది లాస్ట్ ఇయర్ 1000 మంది పైనే ఉండే వాళ్ళకి పిలిపించి వాళ్ళకి షాలు సన్మానం చేసి ఒక్క పొద్దు అంటే ఒక్క పొద్దు ఇచ్చినా కూడా మనకు పుణ్యం ఒకటి అది. ఇక వాళ్ళు మనసులో ఏమనుకున్నా కూడా మన దిక్కైతే మనం ఒక పర్సన్కి అన్నం తినిపించడం ఫస్ట్ అయితే మనం ఒక మనిషి లెక్క ట్రీట్ చేసి ఆయనకు ఒక్క పొద్దు ఇడిపించిన పొద్దు నుంచి సాయంత్రం ఒక ఫాస్టింగ్ ఉన్నాడు ఆయనకు తినిపించడం నాకు ఆశ ఉండే తినిపించిన అట్లనే 1000 మంది లాస్ట్ టైం చేయడం. సో వాళ్ళు కూడా నాకు మహాంకాళి అమ్మవారి ఊరేగింపులో కూడా దాదాపు 60 నుంచి 70 మంది నా వెంబడి ఊరేగింపులు ఉంటారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా అడ్డంకులు వచ్చినాయా? అంటే కొన్ని చేస్తూ ఉంటాయి ఇట్లాంటివి అమ్మవారికి సంబంధించినవి చేసినప్పుడు కొన్ని అడ్డంకులు రావడము సో ఇట్లా జరుగుతూ ఉంటాయి అంటున్నారు, మీకు ఎప్పుడన్నా ఏమన్నా అడ్డంకులు వచ్చాయా? అడ్డంకులు అంటే ఇప్పుడు ఈసారి కాస్ట్ల పేరు అన్నాను కదా నేను ఆల్రెడీ 3 months నుంచి అనుకున్నాను. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కాస్ట్ల పేరు చేపిద్దాము, నేను ఆల్మోస్ట్ ఒక చేపిద్దామంటే అతను ఏం చేస్తారంటే లాస్ట్ మూమెంట్ వరకు జూన్ 10th వరకు ఇద్దరం కలిసి చేపిద్దామని చెప్పిండు. తర్వాత ఆయన నాతో కాదు అని వేసిండు. ఆయన కాదు అన్నప్పుడు నేనేం చేయాలి, ఇక నేను ఎట్లయినా అమ్మవారికి మొక్కిన చేపియాలి బస్ అదొకటి అమ్మవారికి చేపియాలని మైండ్లో ఉన్నప్పుడు ఎక్కడ నుంచి సరే తీసుకురావాలి అమౌంట్ చేపియాలని ఫిక్స్ అయిపోయినా. దాంతోపాటు నల్లపూసలు కూడా చేపించుకున్నా అమ్మవారు అంటే నెక్స్ట్ ఇయర్ చేపిద్దాం అనుకున్నాను. అదే షాప్లో కూర్చొని అన్న ఈ కాస్ట్ల పేరు చేయించడం చెప్పిన అమౌంట్ పేమెంట్ చేసిన నల్లపూసలు ఎంతకు అవుతుంది అన్న ఎంతలో అవుతుంది అది అంటే 8 grams నుంచి 1 తులంలో అవుతుంది అన్న అని చెప్పిండు ఆయన. 8 నుంచి 10 grams లోపటిని అయ్యేటట్టు సరే చూద్దాం అన్న నెక్స్ట్ ఇయర్ చూద్దాం లే అని అనుకున్నా. ఇమీడియట్ గా ఒక పర్సన్ నాకు కాల్ చేసిండు, అన్న
మీ అమౌంట్ అరేంజ్ అయిపోయింది, అమౌంట్ తీసుకోండి అనేసి మా ఫ్రెండ్ మున్నాచారి అని ఉన్నాడు ఆయనకి ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కింద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఒక 50,000 ఇవ్వడం జరిగింది. ఓకే. ఆయన ఇమీడియట్ గా నాకు కాల్ చేసి అన్న మీ 50,000 రూపాయలు నేను పంపిస్తున్నాను పంపించేసినప్పుడు. సో ఏం అడ్డంకులైనా అమ్మవారు అయితే అన్ని అరేంజ్ చేసుకుంటారు దగ్గర ఉండి అన్నట్టు. నేను కాసుల పేరు చేయించుకోవడం వెళ్ళినప్పుడు అమ్మవారు నల్లవసలు కూడా చేయించుకుంది. అది నేను నెక్స్ట్ ఇయర్ అనుకున్న కోరికని కూడా ఇమీడియట్ గా అమ్మవారు అప్పుడే తీర్చుకుంది. అంటే జనరల్ గా మనం ఫోటోలో కూడా చూసుకుంటే జగదాంబిక అమ్మవారికి మాత్రమే అంత అలంకరణతోనే ఉంటుంది, అంటే గోల్డ్ లో కనిపిస్తుంది. మహంకాళి అమ్మవారికి అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు పర్టికులర్ గా అంటే ఈ అమ్మవారికి ఉన్నదనే ఒక ఉద్దేశంలోని ఈ అమ్మవారిని మీరు అలంకరణలో చూపెడుతున్నారు. ఉద్దేశం కాదు. ఇప్పుడు చూడండి జగదాంబ అమ్మవారికి కాసుల పేరు, నల్లవసరాలు, వెండి ఆభరణాలు, పుస్తెలతాడు ఇవన్నీ ఉన్నాయి. అవును. ఈ అమ్మవారు మహంకాళి అమ్మవారు ఎందుకు ఉండొద్దు, ఈ అమ్మవారిని అలా అదే విధంగా ఎందుకు చూసుకోవద్దు నేను అని నేను మనసులో కోరుకున్నా. ఆ విధంగానే అమ్మవారు నాతో చేయించుకుంది అంతే. ఆ అమ్మవారి దగ్గర పుస్తల తాడు కానివ్వండి, కాసుల పేరు కానివ్వండి ఆమె చేయించుకుంటుంది. ఇక అది నా అదృష్టం అనుకోవాలంతే. నా ద్వారా ఒక్కొక్క వస్తువు అమ్మవారికి చేయించడం అంటే ఇక నా ఆ జీవితం నా ఏదనుకుంటే అదృష్టం అంతే. ఇక మా తాతలు చేసిన సేవకి ఆ గుళ్ళ కూర్చోవడం ఫస్ట్. మా 5 తాతలు అయిపోయారు, మా డాడీ అయింది, ఇప్పుడు నేను కూర్చుంటున్నా. ఆ గుడికి ఒక్కొక్క వస్తువు చేయించడం అదృష్టము. ఆ అమ్మవారు నాతోనే చేయించుకుంది. అట్లా ఒక అదృష్టం. అంకుల్ అనిపిస్తుందా మీకు, అంటే మీ ఫ్యామిలీ చరిత్రలో నిలిచిపోయేటట్టు ప్రతి ఒక్క జనరేషన్కి ఒక్కొక్క డిఫరెంట్, అంటే అమ్మవారికి మీరు ఒక్కొక్కటి సమర్పిస్తూ ఉంటారు, ఎట్లా ఫీల్ అవుతారు అంకుల్? అంటే అప్పుడు మీరున్న కాలంకి ఇప్పటికి చాలా డిఫరెంట్ మారిపోయింది అంతా. ఇప్పుడు మేము చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా తాతలు అప్పుడు మేము జైలుకి పోయినాము. అప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మా కొడుకు మా బాబు శ్రీకాంత్ చారి ఇట్లా చేయాలని డాడీ అమ్మవారికి ఏం లేదు చేస్తామని అని అమ్మనే చేయించుకుంటుంది మహాకాళమ్మ తల్లి. అంటే ఆ ధైర్యము మేము చేయకున్నా కానీ మా మహాకాళమ్మ తల్లి మా కొడుకు శ్రీకాంత్ చారికి ఇచ్చి ఆయనతో చేయించుకుంటుంది. అంటే సపోర్ట్ అంకుల్ మీ వెనక సపోర్ట్ ఇవ్వలేదు. అంటే మేము చేసిన సంతోషం మా తాత ముత్తాతలు చేసింది అదే నా గొప్పతనం అనుకుంటా. ఆడ పోయి అమ్మవారికి పాదాలు జరుగుకుంటుంది 4 రోజులు. ఆ 4 రోజులు ఎంత అంటే నాకు ధూప ఇట్లా ఏమనిపించేది. ఆ 4 రోజులు చాలా సంతోషంగా ఉండి ఆమె పాదాల కాడ ఊకుంటా. అప్పుడు నిద్ర ఉండేది ఏముండేది. ఆమె దగ్గర నా తల్లి దగ్గర ఊకున్నట్టు అనిపిస్తుంది. అంత 4 రోజులు. మీకు ఎప్పుడన్నా ఏమన్నా అనిపించింది అంకుల్? మీకేమన్నా చెప్పిందా అంటే నీ ఇంట్లో వారసుని ఖచ్చితంగా నా పూజకే చేయించుకోవాలన్నట్టు ఏమన్నా మీతో మాట్లాడించడం అట్లా ఏమన్నా జరిగినాయా? అట్లా ఏం లేదు కానీ ఇక బాబు చేస్తుంటేనే అప్పుడు నాకు అనిపిస్తుంది ఈ బాబుకు మా తల్లి మహాకాళమ్మ తల్లి అట్లా ఇచ్చిందని నేను కళ్ళలో ఊహించుకుంటుంటా. అప్పుడు మా చిన్న ఆయన కూకుంటున్నాడు 6 గంటలకు దీపంలో ఏముండకపో ఆడు పామూరు పొలం మీద ఏంది మన ఒత్తులు పొలలు అవి తీసుకుంటుండే పామూరు పొలం మహాకాళమ్మ తల్లి ఊకుంటుండే. వద్దు అంటే తల్లి చేస్తుంటే ఆమె తలపైన ఊకొని ఉంటున్నాయి నాగుంబాబు. ఆ టైంలో ఊకొని వచ్చినా ఇట్లా పక్కపండి పోతుంది ఏమని అంటే అట్లా ఆమె ఆ రూపంలో చూపించింది మాకు. అప్పుడు వచ్చేప్పుడు మా తాతల గుళ్ళు ఉన్నందుకు నాకు అదృష్టంలో ఇక సేవలు ఉన్నందుకు కూడా ఆమె శ్రీకాంతే చేస్తూ ఆమె మనసులో తీసుకుందాలి. ఇప్పుడు అమ్మవారు నా పైన కటాక్షమో తెలియదు. ఇక ఒక్కొక్క వస్తువు నాకు కావాలనేసి ఆమె పాతింటి దగ్గర ఉన్న వాళ్ళు అంటే ఆ విగ్రహాలు మీరు చేపించిన లేకపోతే వెలిసిన విగ్రహాలేనా? ఇప్పుడు మీరు అమ్మవారు ఊరేగింపులో పెడుతూ ఉంటారు పాతింటి దగ్గర ఉత్సవమూర్తులు అమ్మవారి. అంటే ఇప్పుడు స్వయంభుగా వెలిసిన విగ్రహాలు ఏమో పైన అమ్మవారు స్వయంభుగా ఉన్నాయి. ఇవి ఉత్సవమూర్తులు ఏంటంటే అమ్మవారికి 11 నెలలు ఇంట్లో పూజ దీపధూపం అయిపోయిన తర్వాత ఉత్సవమూర్తులు ఇక్కడ ఊరేగింపుగా తీసుకెళ్తాను అన్నమాట. ఊరేగింపు తీసుకెళ్లేసి అక్కడ జగదాంబ టెంపుల్లో పెడతాము, ఇక్కడ మహంకాళి అమ్మవారి టెంపుల్లో పెట్టేసి 4 రోజుల పాటు ఈ ఉత్సవమూర్తులు కూడా భక్తులు కూడా దర్శించుకుంటారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఉత్సవమూర్తులు అక్కడ ఉండయి. మళ్ళీ మా ఇంట్లో పూజా మందిరంలో ఉండి మళ్ళీ దీపధూపం నైవేద్యంగా అక్కడ ఉంటాయి అన్నట్టు. సో 4 రోజుల పాటు ఆ ఉత్సవమూర్తులు అక్కడే ఉంటాయి జగదాంబ అమ్మవారు. ఇప్పుడు ఈ చీర కూడా 4 రోజుల పాటు అక్కడే పెడతాం మేము అమ్మవారు. మీరు ఊరేగింపే అంటే ఏనుగు మీద ఊరేగింపిన అమ్మవారు కూడా మీ ఇంట్లో ఉన్న అమ్మవార్లు? ఉత్సవమూర్తులు అమ్మవారు దీపధూపం నైవేద్యం 11 నెలలు చేస్తాం మేము. ఆ ఊరేగింపులు మళ్ళీ అభిషేకమైన తీసుకెళ్లి గుళ్ళో పెడతాం. పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మా తాతల కాలం నుంచి కంటిన్యూగా ఆ సాంప్రదాయం నడుస్తుంది. అదే కంటిన్యూగా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ ఇంట్లో వినిపిస్తాయా గజ్జల శబ్దాలు ఇప్పుడు ఈ టైంలో? ఆ ఇంట్లో ఇప్పుడు ఈ పాత ఇంట్లో సో అక్కడికి మనం పోతూ ఉంటాం వస్తూ ఉంటాం, మేము కూడా చూసాము. అంటే ఆ ప్లేస్ లో అమ్మవారు ఏమైనా తిరగడము కనిపించడం అంకుల్ మీరు అక్కడ ఉంటారు కదా అనిపిస్తుంది మీకు ఈ టైంలో ఎప్పుడైనా? ఇప్పటికి అంటే మా ఇంట్లో హనుమంతుని గుడి ఉంది.
శంకర్ ఉంది, అర్ధనారీశ్వరి లింగం ఉంది, టెంపుల్ ఉంది. మరి ఆ గుడిలో కూడా మా ఇంట్లో నుంచి పీర్లు పంజలు అంటారు కదా, అవి వెళ్ళడము. అదే గుడిలోనే ఈ జగదాంబ మహాంకాళమ్మ ఉత్సవమూర్తులు కూడా అక్కడ మేము ఆ గుడిలోనే కంటిన్యూగా పూజా కార్యక్రమాలు అవుతాయి. అంటే ఆ ప్లేస్లో ఏంటంటే ఆ పూర్వకాలం నుంచి కంటిన్యూ మా పూజలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల అంకుల్ ఇప్పుడు మీ ఇంట్లో ఉండబట్టి? ఇప్పుడు మాకంటే అప్పుడు మా తాతలు ఉంటారు, మరి ఇప్పుడు దగ్గర 800 సంవత్సరాలు తెలియదు. అంటే మా ముత్తాత ఉండే కమలయ్య అని, ఎల్లయ్య కమలయ్య భవాంతర బాగా అంటే 5 వాళ్ళ తాత ముత్తాతలు అప్పటి నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అదే దేవాలయం ఇప్పుడు రూమ్ ఉన్నది మొత్తం గుడి, ఆ గుడి లోపల చేసుకుంటూ వచ్చారు అమ్మవార్లకు. వాళ్ళు చేసుకుంటూ వచ్చి ఇట్లా మేము దీపం పెట్టి కూర్చొని మొక్కుతుంటాం. అట్లా నేను మొక్కుంటూ వస్తున్నా. తర్వాత మా పిల్లలు, మా కోడలు, మా మిస్సెస్ అట్లే చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ పోయి ఇప్పుడు ఆశ్రమంలో గోల్కొండలో ఉండి తరతరాల నుంచి మా గోల్కొండ లోపల మేము పోయి ఫస్ట్ మీరే ఎందుకు మీ ఇంట్లోకి వెళ్ళి ఎందుకు బోనం తీయాలనుకున్నారు అనేది జనాలకు చాలా డౌట్. ఇప్పటికి మీరు ఎన్ని టైమ్స్ చెప్పినా కూడా నజర్ బోనం మీ ఇంట్లోకి వెళ్ళే వస్తుందంట. నజర్ బోనం కాదు, మా ఇంట్లో నుంచి మహాంకాళమ్మవారి ఉత్సవమూర్తులతో పాటు బంగారి బోనం ఊరిగి తీయడము. కులవృత్తుల ఆదిలో నజర్ బోనం వెళ్తుంది. అన్ని కులవృత్తులు అంటే ఇక్కడ మీ ఇంటి దగ్గరనే జరుగుతుందా లేకపోతే టెంపుల్ దగ్గరనా? నాగంబ టెంపుల్, బంజారీ దగ్గర నాగంబ టెంపుల్ ఉంది. అక్కడ దేవాలయానికి సంబంధించిన కులవృత్తులు అందరూ ఆదిరంలో అక్కడ అమ్మవారికి నజర్ బోనం తీయడము. తర్వాత మన ఇంటి నుంచి మహాంకాళి ఉత్సవమూర్తులు బంగారి బోనం తీయడము కంటిన్యూగా సాంప్రదాయంగా ఆ కాలం నుంచి వస్తుంది, నిజాం సర్కార్ నుంచి. ఇంకోటి ఈ మీరు చెప్పినట్టు మహాంకాళి అమ్మవారి గుడిలో మీరు కూర్చే ఎలా వచ్చిందంటే మా దగ్గర 1958 లెటర్ ఉంది ఒకటి, ఖిలేదార్ సాబ్ రాసిచ్చిన లెటర్. ఆ కాలంలో లెటర్ ఉంది మా దగ్గర. భద్రపరిచారు మీరైతే. ఖిలేదార్ సాబ్ రాసిచ్చిన ఉర్దూలో ఫార్సీ లాంగ్వేజ్ లో రాసింది. అది దాన్ని ట్రాన్స్లేట్ చేసి పేర్లు తీసి అందులో టెంపుల్ సంబంధించిన కులవృత్తుల పేర్లతో పాటు ఏ గుడిలో ఎవరు కూర్చోవాలని కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఓకే, అప్పటి నుండే ఇంకా ఉంది కాబట్టి మీరు అది ఫాలో అవుతున్నారు. 26 మంది కులవృత్తుల దాంట్లో మా ఒక వృత్తి ఏంది వడ్రంగి కమ్మరి. మహాంకాళి పూజారి దేవాలయంలో మేము కూర్చున్న మా హక్కు ఉంది. ఆ గుడిలో మేము అందుకే అమ్మవారి గుడిలో కూర్చొని ఉంటున్నాము. ముందు గుడిలో సర్వేశ్చారి ఉన్నారు, వాళ్ళు కంసాలి, వాళ్ళ ముందు గుడిలో కూర్చొని ఉంటారు. అలాగే బైండ్ల, డప్పు, కొమ్ము వాళ్ళ వృత్తిని వాళ్ళు కాపాడుకుంటూ తాతల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అట్లా మా వృత్తికి మేము మహాంకాళమ్మ పూజారిగా సేవకు. ఇప్పుడు ఈ 28 వృత్తులు చేసే వాళ్ళు ఇక్కడ ఏరియా వాళ్ళే ఉంటారా లేకపోతే వేరే వేరే ప్లేసెస్ లకి వెళ్ళి ఏమన్నా వస్తూ ఉంటారా? గోల్కొండ సరౌండింగ్ ఏరియాలో నుంచి ఖిలేదార్ సాబ్ రాపూర్ నుంచి ఉన్నారు. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ నుండి అయినా లాల్ దర్వాజా అక్కడ నుండి రారు, జస్ట్ మొక్కడం కోసం వస్తారు కావచ్చు. ఈ గోల్కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళు దేవాలయ కుల వృత్తులు వాళ్ళు ఆ కాలం నుంచి ఉన్నారు. గోల్కొండ, లంగరోజ్, షేక్పేట్ ఇక్కడ ఏరియా నుంచి ఆ నిజాం కాలం నుంచి కుల వృత్తులుగా చేసుకుంటూ వస్తున్నారు. మీరు చేస్తూ ఉంటారా? బోనం ఎట్లా చేస్తారు? అంటే బోనం మీ ఇంటి బోనం ప్రత్యేకత ఏంటి? మా ఇంటి బోనం ప్రత్యేకత అంటే మామూలుగా పాయసము, పరమాన్నము, అన్నం, పచ్చి పులుసు, పాలకూర అవన్నీ తీసుకెళ్ళి ప్రిపేర్ చేసి అమ్మవారికి తీసుకెళ్తాం. ఒకటి ఏంటంటే జనరల్గా మనము అమ్మవారికి ఎక్కువ మట్టి కుండనే సమర్పించడం ఎక్కువ అమ్మవారికి ఇష్టం అంటూ ఉంటారు. సో మీరు బంగారు బోనం పెట్టారు కదా, సేమ్ ఫీలింగ్ అనిపించిందా మీకు అట్లనే? అంటే ఆ మట్టి కుండలోనే సమర్పిస్తేనే అమ్మవారికి ఇష్టం అని చెప్తూ ఉంటారు, కానీ మీరు ప్రత్యేకంగా బంగారు బోనం పెట్టారు. అంటే జనాలకి ఏంటంటే మీరు మీ కోరిక కోసం అన్నీ అయినాయని పెడుతున్నారు, కానీ అందరు ఏమనుకుంటారు అంటే శ్రీకాంత్ చారి గారు చూపెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి ఆన్సర్ కావాలి. దీనికి ఆన్సర్ ఏంటి అంటే పర్సనల్ గా మా పర్సనల్ లైఫ్ గురించి మేము చెప్పడం జరిగింది. పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మంది చెప్పడం జరుగుతుంది. మట్టి కుండలో అమ్మవారికి బోనం ఎక్కియడం అది కూడా సాంప్రదాయంగా రావడము. బంగారి బోనంలో బోనం ఎక్కియడం అంటే నాకు ఒక అమ్మవారి కోరిక తీర్చింది. ఏమని ఇట్లా బాబు గురించి మొక్కడం చేయడము. నేను బంగారి బోనంలో నైవేద్యం సమర్పిస్తా అని మొక్కడం జరిగింది. సో అమ్మవారికి ఇది కూడా జంట నగరాల్లో కూడా ఇంకోటి కూడా నాకు మనసులో ఉండే. సికింద్రాబాద్లో బంగారి బోనం ఉంది, లాల్ దర్వాజా టెంపుల్ కూడా బంగారు బోనం ఉంది, తర్వాత మన అక్కన్న మాదన్న టెంపుల్లో బంగారి బోనం ఉంది. గోల్కొండ కోట చరిత్రలోనే గోల్కొండ కోటనే మొదటి బోనాలు స్టార్ట్ అయ్యాయి. గోల్కొండ కోటకే జగదాంబ మహాంకాళమ్మ వారికి బంగారి బోనం ఎందుకు ఉండదు? నా థాట్ ఉండే మనసులో. థాట్ అనేది అమ్మవారు ఈయన మైండ్ లో వచ్చేటట్టు చేసింది. ఇంతమంది ఉన్నారు, ఇన్ని ఇయర్స్ నుంచి ఎవరైనా తెచ్చారా?
చాలా ఈయనకి మంది ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మీకంటే ముందు నుండి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అందరూ, అంటే వేరే వేరే ఫ్యామిలీస్ వాళ్ళు వృత్తులు చేసుకునే వాళ్ళందరూ. వాళ్ళకి ఎవ్వరికి ఆలోచన ఎప్పుడు అంటే వచ్చినా చెప్పలేదా, లేకపోతే ఎందుకులే అని ఉన్న వాళ్ళు ఉన్నారా? అంటే ఇప్పుడు అమ్మవారు ఎవరితో చేయించుకోవాలో అతను చేయించుకుంది. ఇప్పుడు జంట నగరాలు అన్ని దేవాలయాలకు గుణం ఉంది. ఈ గోల్కొండకి జగదమ్మ మన మహాంకాళ అమ్మవారికి ఎందుకు ఉండొద్దు, అదొక డౌట్. మాకు ఇంకొన్ని తెలిసినాయి, అంటే బయట జనాలు మాట్లాడుతూ ఉన్నారంటే శ్రీకాంత్ గారు చారి ఇట్లా బోనం చేయించుకున్నప్పటి నుండి కొన్ని గొడవలు అవుతున్నాయి, అంటే డివైడ్ అయిపోతున్నారు అని, అంటే వీళ్ళే రావాలి ఇక్కడ అన్నట్టు కొన్ని పేర్లు వచ్చినాయి. మనం పేర్లు బయటకు వద్దు కానీ ఎందుకంటే నిజంగానే డివైడ్ అయ్యారా? డివైడ్ అయితే కాలేదు. కొంతమంది డాడీ ద్వారా పబ్లిక్లో రావడం జరిగింది. డాడీ ద్వారా కొంతమందికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే సాయిబాబాచారి కానీ శ్రీకాంత్ చారి కానీ ఎలాంటి పేరు తీసుకోకుండా కొంచెం తప్పుగా మాట్లాడడము, మిస్యూజ్గా కొన్ని తప్పులు పనులు చేయడము మాకు నచ్చలేదు. ఇక అప్పటి నుంచి ఏం చేశానంటే అన్న మీరు పక్కకు ఉండండి, మా మా మహాంకాళ అమ్మవారి ఉత్సవమూర్తులు, మా అమ్మవారి ఉత్సవమూర్తి ఊరేగింపు తీసుకెళ్తామని కొంతమంది చాలామంది ఫోన్లు చేయడము, నిన్ను చూసుకుంటాము, నువ్వు ఆఫీస్ టైంకి ఏ టైంకి వెళ్తావు, ఏ టైంకి వస్తావు అని చాలా మంది ట్రై చేసి బెదిరింపులు వచ్చినాయి. ఈ గత 10-15 సంవత్సరాలు అంటే భారీ ఎత్తున తీసే, అంటే దానికన్నా ముందు నుంచి అమ్మవారి పట్టము ఉత్సవమూర్తి తీసుకున్నప్పుడు అంత తక్కువ ఉండాలి, వాళ్ళ తాతలు డాడీలు చేసుకుంటూ వెళ్తురు కానీ ఇక ఎక్కువ గ్రాండ్గా చేసిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే శ్రీకాంత్ చారిని ఏదో ఒకటి చేయాలి ఏమని అంటే వార్నింగ్ ఇవ్వాలి. అట్లా చాలా మంది 10 సంవత్సరాల నుంచి చేసిరు. కానీ అమ్మవారే వాళ్ళని చూసుకుంది. అంటే లాస్ట్ ఇయర్ కూడా నువ్వు ఎట్లా ఊరేగింపు తీస్తావు, నీ కాలు ఇరగొట్టడము చేయడము కూడా బెదిరించి కాల్ రావడం జరిగింది. సరే అన్న నేను ఈ టైంకి ఉంటా, ఏట కలుద్దాం ఎట్లా కూడా వాళ్ళకి ఆన్సర్ వేయడము. కొంతమంది ఉన్నారు కానీ ఇక అలా పేర్లు చెప్పడం ఏంది. అమ్మవారి తర్వాత వాళ్ళే వచ్చి డాడీ కడుపు తల పెట్టడము, సారీ తప్పు అయిపోయింది అనడము కొంచెం ఉండే. కానీ మీరు అంత ముందుకు అంటే పూజ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా కమిటీ మధ్యలో ఎప్పుడైనా మీకు ఏమన్నా గొడవలు కావడము, సో మీకేమన్నా అంటే అవమానించడం లాంటివి ఏమైనా జరిగాయా? శ్రీకాంత్ చారి మా తాత బ్రహ్మయ్యచారి ఎమ్మడి నైనమ్మతో గుళ్ళో కూర్చున్న మహాంకాళ అమ్మవారి గుళ్ళో. తో ఒక పర్సన్ ఎక్స్ చైర్మన్ అయినా నన్ను గల పట్టుకుని బయటికి గుళ్ళకి వెళ్ళి గుంజడం జరిగింది. సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అది సిచ్యువేషన్ అంటే 2011 వరకు బానిసగా చూసేవాళ్ళు, టెంపుల్ వృత్తి వాళ్ళని బానిసగా నిజాం సర్కార్ కింద ఇక్కడ రా కూసో లేవరా అక్కడ నిలబడరా అంటే ఎగ్జాంపుల్ మనం ఒక ప్రిన్సిపల్ సార్ వచ్చినప్పుడు చేతు పట్టుకుంటూ నిలబడతామో వాళ్ళు అట్లా ఆలోచించారు. వాళ్ళు వచ్చేది ఓన్లీ 1 మంత్ గురించి పూజ గురించి చైర్మన్, కానీ వాళ్ళు ఈ గుడి నాదే, నేనే ఈ గుడిని ఉన్న హెడ్గా నేనే ఉన్నా అని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. తో ఆ గుళ్ళోకి వచ్చినప్పుడు గల్ల పట్టుకుని గుంజడం, నాకన్నా పెద్ద ఏజ్ అయినది, ఆయనతో మాట్లాడినా నువ్వు ఇట్లా గుంజకు చేయకు, రేపు పోరాపో నువ్వేం చేస్తారా అని అనడం, అట్లా బెదిరించడం జరిగింది, నన్ను నూకేయడం జరిగింది గుడి దగ్గర. మా డాడీని కూడా ఒక స్టేజ్ పై నుంచి నువ్వు ఓరా ఇడికెళ్ళి నువ్వు పనోనివి, నువ్వేం చేస్తున్నావు అను, వీడేం చేస్తున్నావు పో అని. అంటే వైట్ బట్టల్ మా డాడీ నాకు ఒక డ్రీమ్ ఏంటంటే మా డాడీ ఒక లీడర్ లెక్క ఉండాలని నా డ్రీమ్. ఆ వైట్ బట్టలు వేసుకుని ఎందుకు వచ్చినావు రైడ్కి స్టేజ్ మీదకి, నువ్వు పో పనోని పో, గుడికాడ కూర్చోపో, మా డాడీని అరేతురే అనడము. తర్వాత నన్ను గుడికాడ గల్లబట్టుకుని బయటికి గుంజడము గుడిలో కూర్చున్న తర్వాత. సో అట్లా కొన్ని అయినాయి గుడి దగ్గర. అప్పటి నుంచి మా డాడీకి చెప్పడం ఏంటంటే నువ్వు ఎటు వెళ్ళకు, ఆ అమ్మవారి కొద్ది చూసుకుంటుంది, అమ్మవారి కొద్ది అందరినీ నీ దగ్గర పిలుచుకుంటుంది. అట్లా ఎంతమంది మా డాడీని అన్నారో వాళ్ళు వచ్చి అందరూ డాడీకి కడుపు తల పెట్టి సారీ అనడము. తర్వాత మా డాడీ జో ఈ స్టేజ్ మీద ఎక్కిండో ఆ స్టేజ్ మీద వాళ్ళని మళ్ళీ నా ఇంటికి పిలిచిన. ఏ రోజు మా డాడీని అరేతురే అన్నారు వాళ్ళు ఒక దగ్గర, వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ నా ఇంటికి పిలిచిన. నేను వాళ్ళని పిలిచి వాళ్ళకి సన్మానం చేసి బొట్టు పెట్టి ఈ ఊరేగింపులో చూపించడంతో వాళ్ళు కొంచెం అప్పుడు అర్థమైంది శ్రీకాంత్ చారి అనేది ఏంది. ఆ రోజు తప్పు చేసిన వల్ల ఈ రోజు ఈ శ్రీకాంత్ చారి ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ డాడీ స్థాయి ఈ రోజు ఉంది అనేసి వాళ్ళు సైలెంట్ ఉన్నారు. అంకుల్ అనిపిస్తుందా ఇప్పుడున్న జనరేషన్లో ఇట్లా పూజలు ఇవన్నీ చేయరు కదా, అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాలి, రియల్ ఎస్టేట్ కావాలి, కొంతమంది సింగర్స్ కావాలి, ఏదేదో జాబులు ఎత్తుక్కుంటారు అందరూ. సో శ్రీకాంత్ గారు ఇట్లా పూజలు చేస్తున్నారు, ఇన్ని జరిగినాయి అని చెప్తున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతారు అంకుల్? నేను ఒకసారి అదే అనుకుంటా, నా జనరేషన్ మా తాత ముత్తాతలు చేసి నేను చేసిన నా తర్వాత ఇవ్వడు అని అనుకున్నాను. మా ఇంట్లో గుడికాడ ఏడేగాది మళ్ళీ నా కొడుకు చేసి ఇట్లా డాడీ ఇట్లా చేస్తానని నాకు చూపిస్తుంది చూడు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే నా తర్వాత ఎవరు చేస్తారు, మా నాయన వాళ్ళు చేసినప్పుడు నా తర్వాత నాకు ఎవరు ఉన్నారా అని అనుకుని బాధపడమని మా చిన్న ఆయన మా నాయన కూడా అప్పుడు
మళ్ళీ అప్పుడు శ్రీకాంత్ చిన్న ఉండే నా ఎంబడి మా గొడ్డ మా తాత ఎంబడి వస్తుండే. అంటే దీని తర్వాత తరం ఎట్లా అని ఊకే గోల్కొండ 300 మెట్లు ఎక్కిపోతుంటే అప్పుడు ఊకే ఆలోచన చేస్తుంటే మా చిన్న ఆయన ఎంబడి పోతున్నా, ఆయన ఎంబడి పోతున్నా, నేను పోతున్నా, నా తర్వాత ఏంది అని నా మనసులో అనుకుంటుంటే తాత ఎంబడి వెళ్ళిండు. తర్వాత ఎట్లా అని ఆ మెట్లు ఎక్కుంటే నేను గుడి మీద పోయి మళ్ళీ 5 గంటలకు వస్తాం అనుకుంటున్నా అనుకో, ఇక మాంకాలమ్మ తల్లి అనుకో, ఇట్లా ఉన్నా మేము చేద్దాం నాయన అని ఇట్లా ఊరేగింపు చేసి మనము చేసి బాబు ఇట్లా చూపిస్తున్నాడు. నాకు చాలా ఈయన కాదు, ఇప్పుడు మేము 5 గుళ్ళకి పోయి తీసుకొని పోతున్నాం అమ్మ. ఇప్పుడు ఏంటంటే సికింద్రాబాద్ గుడి పోతాం, పట్టు వస్త్రాలు తీసుకుని అమ్మవారికి, మళ్ళీ లాల్ దర్వాజు తీసుకొని పోతాం, దర్బార్ కార్వాన్ పోతాము, మళ్ళీ భుజుల మాక లంగురోజు పోతాము, మళ్ళీ ఇలా బల్కంపేటకు పోతాం అమ్మవారి దగ్గరికి. అంటే అమ్మవారికి మాకు చూపించిన తవ్వతో మేము పోతున్నాము. ఆ పోయిన దానికి కొంతమంది మీరు ఎట్లా అడిగారు. నేను భక్తుని పోయి అమ్మవారి పట్టు వస్త్రాలు తీసుకెళ్తే కూడా కొంతమంది ఆబ్జెక్షన్ పెట్టారు, వీళ్ళు ఎందుకు పోయి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఇప్పుడు మీరు కూడా తీసుకెళ్ళినా కూడా మేము పట్టు సారి ఒడిబియ్యం తీసుకెళ్ళవచ్చు, ఆ రైట్ ఎవరికైనా ఉంది. కానీ సాయిబాబాచారి గత 15 సంవత్సరాల నుంచి కులవృత్తుల ఆదిలో అందరు కులవృత్తులను కూడా ఎంబడి తీసుకెళ్ళేసి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటే కొంతమందికి నచ్చలేదు. ఎందుకు వెళ్తారు పట్టు వస్త్రాలు, మీరు ఎందుకు వెళ్తారు, మేము వెళ్ళాలి ఫస్ట్, మీరు వెళ్ళిన తర్వాత మేము, అట్లా కొన్ని ఆబ్జెక్షన్లు వచ్చినాయి. కానీ అమ్మవారి కొద్ది అలా అందరినీ చూసుకుంది. అమ్మవారికి పూజ కార్యక్రమం వెళ్తే కూడా దానికి ఇలిగేషన్ పెట్టడం జరిగింది చాలామంది. అంటే నేను మా తాత బ్రహ్మయ్య ఈరమ్మ ఈ స్కూల్ అయిపోయినాక 10-15 years తర్వాత నేను వాళ్ళ వెంబడి వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి వెళ్తుండేది. మీకు ఇందులో ఏమన్నా అంటే మెమొరీస్ ఉంటాయి కదా మర్చిపోలేనిది, అంటే మీ తాత వాళ్ళైనా కావచ్చు, అమ్మమ్మ అయినా కావచ్చు, అంకుల్ అయినా కావచ్చు, ఇట్లా చెప్తూ ఉన్న మూమెంట్స్ ఏమున్నాయి దేవుడి గురించి గొప్పగా చెప్పేటి కొన్ని ఉంటాయి, ఎప్పటికి మనం గుర్తు చేసుకుంటాం. అవి మేడంకి ఏం చెప్పారు మీరు? అంటే గోల్కొండ మహంకాళి అమ్మవారి గుడిలో మా తాతనేమో చేసేది అంటే అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఫస్ట్ ఆయన గుడికి వెళ్ళిన తర్వాత ఆ పాదాలను మొక్కిన తర్వాత ఆ పాదాలని వాటర్తోని పసుపు కుంకుమతో కడిగి అమ్మవారికి అలంకరణ చేసేయడం ఒకటి మా తాతతో నేర్చుకున్నాను నేను. సెకండ్, భక్తులు తీసుకొచ్చే ప్రసాదము పాయసం కానీ ఓడిబియ్యాలు కానీ ఆయన ఎట్లా అమ్మవారికి సమర్పిస్తారో ఆ విధానం మా తాతతో నేర్చుకోవడము. భక్తులు తీసుకొచ్చే తొట్టెలా అంటారు, ఒక ఆకుల్లో తొట్టెలా కట్టి దానికి అగరబత్తీలో కుంకుమ పసుపు ఉంటుంది, ఇప్పుడు కూడా అమ్ముతారు మన ఏ టెంపుల్ అయినా సరే. అది ఇప్పి ఆ తొట్టెలా ఎట్లా కట్టియడం కూడా నాకు మా తాత ద్వారా నేర్చుకున్నాను నేను తీసుకొచ్చి కొంతమంది గుడి పక్క పోయి పడేస్తారు, ఇక అమ్మవారు సమర్పించిన కొంతమంది తీసుకొచ్చి పక్కకి వేస్తారు. కానీ దానికి ఎంబడి కుంకుమ పసుపు అగరబత్తీలు తొట్టెలా ఉంటాయి, ఆ తొట్టెలా అక్కడ అమ్మవారి దేవాలయం కట్టడము. అంటే ప్రతి వస్తువు కూడా అమ్మవారి కింది నుంచి, అంటే ఈ టెంపుల్ ఏంది పైన ఉంది 400 మెట్లు ఉంది, వాళ్ళు కింది నుంచి నెత్తి మీద పెట్టుకొని ఓడిబియ్యాలు తీసుకురావడము, ఈ పూజ సామాగ్రి తీసుకురావడము, అంత పైకి తీసుకుంత కష్టపడి అంత తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కటి అమ్మవారికి చెందాలని అది మా తాత ద్వారా నేర్చుకున్నది. అంటే అమ్మవారికి దగ్గరికి చేరాలి, వాళ్ళు ఎన్ని మొక్కులు మొక్కుకొని ఆ ఓడిబియ్యాలు కానీ బోనం కానీ తీసుకొస్తారు, ఆ మొక్కే మనం అమ్మవారి దగ్గరికి చేర్చాలి. అది మా తాత నైనవతో నేర్చుకున్నాం ఆ టెంపుల్ దగ్గర, మహంకాళి అమ్మవారి దగ్గర. సో నిజంగా అంకుల్ అప్పుడు దేవదాసులు ఉండేవాళ్ళు అన్నారు, ఇప్పుడు ఉంటారా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడము, వాళ్ళు కూడా పూజ చేయడం చేస్తూ ఉంటారా? మా దగ్గర దేవదాసిని రాజమణి అక్క ఉన్నది, ఆమె ఇక్కడ కుప్పాలగూడలో ఉంటుంది. ఆమె వాళ్ళ ఫ్యామిలీ అమ్మవారికి ఆరతి ఇస్తారు మార్నింగ్, ప్లస్ గుడి క్లోజింగ్ కూడా ఆమె కుంభారతి ఆమెనే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇయర్. ప్రతి పూజకు కూడా ఆమెనే ఆరతి ఇచ్చిన తర్వాత టెంపుల్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ కంటిన్యూస్ దేవదాసినిగా వాళ్ళ ఫ్యామిలీ కంటిన్యూషన్ లో ఉన్నారు. సో ఫస్ట్ బోనం అయితే సర్కార్ బోనమే తీస్తారు, తర్వాత మీరు సమర్పిస్తారు? సర్కారు బోనం ఆధ్వర్యంలో కులవృత్తుల ఆధ్వర్యంలో బోనం వెళ్తుంది. రిసాల బజార్ టెంపుల్ మా ఇంట్లో నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు బంగారు బోనం ఊరేగింపు, మరి లంగరోజు నుంచి పట్టు వస్త్రాలు మినిస్టర్ పట్టు వస్త్రాలు అక్కడ తొట్టెలా బయలుదేరుతుంది. మరి జగదాంబ అమ్మవారి ఇంట్లో నుంచి అనంతచారి గారి ఇంట్లో నుంచి కూడా జగదాంబ ఉత్సవ మూర్తులు అక్కడ చేయడము. ఈ రొట్టెల పండుగ ఎందుకు చేస్తారంటే ఈ ఆషాఢం శ్రావణంలోనే చేస్తారా, లేకపోతే అంతకుముందుకు ఎప్పుడన్నా చేస్తూ ఉంటారా? రొట్టెల పండుగ ఆషాఢం శ్రావణంలోనే అక్కడ సాంప్రదాయం ప్రకారం ఆ స్పెసిఫిక్ శ్రావణంలోనే చేయాలని ఆషాఢం శ్రావణంలో చేస్తారు రొట్టెల పండుగ. ఏంటి అసలు రొట్టెల పండుగ ప్రత్యేకత ఏంటి అసలు? సేమ్ మన అమ్మవారికి ఇట్లా బోనం సమర్పిస్తాము, ఓడిబియ్యాలు సమర్పిస్తాము, వాళ్ళు కూడా రొట్టెలు కూడా సమర్పించడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా ఇందులో ఒక భాగం అనే చెప్పొచ్చు. భాగమే, ఇక ఆ టైం అప్పుడు ఆ ప్రసాదం ఆ టైంలో రొట్టెగా సమర్పించడం జరిగింది, ఆయన విధిగా అలాగే వస్తుంది అట్లా.
సో మీరు ఇట్లా బోనం చేస్తూ ఉంటారు కదా, బోనం చేసేటప్పుడు మీకు ఏమైనా మిరాకిల్ జరిగినాయి? కొంతమందికి బోనం ఎత్తుకునేటప్పుడు ఉరువు చాలా బరువెక్కిపోతుంది అంటారు, అసలు ఇంకా నేను నడవలేనన్న సిచ్యువేషన్లో ఉంటారు. మీకు ఎప్పుడన్నా అట్లా అనిపించిందా? అంటే స్టార్టింగ్ బోనం ఎత్తుకున్న తర్వాత చాలా బరువు అయిపోయింది. ఒక 2-3 స్టెప్స్ అయిపోయింది, నడిచిన తర్వాత చాలా బరువు అనిపించింది. అదేంటి నేను ఎత్తుకున్న తర్వాత నేను ఫాస్టింగ్ ఉండాలి ఆ రోజు. ఫాస్టింగ్తో ఇక్కడ నుంచి పై వరకు వెళ్ళగలుగుతారా నేను అన్న కొంచెం భయం అని వేసింది. ఈ అమ్మవారికి మొక్కుకున్నా, అమ్మ నువ్వే తీసుకెళ్ళు అంటే ఆ వెయిట్ అనేది నాకు తెలియలేదు. చాలా అంటే ఏం లేనట్టే, మామూలుగా ఇట్లా పెట్టుకుంటారు కదా తలపైన, మామూలుగా లైట్గా అనిపించింది. ఇక అలానే మొక్కి బయలుదేరడం జరిగింది. అంటే 12 o'clock స్టార్ట్ అయ్యి బోనం ఎత్తుకుంటే మేము వెళ్ళే వరకు 8:30 అవుతుంది. ఆ జులూస్తో పాటు నడుచుకుంటూ వెళ్ళే వరకు నైట్ 8:30 అవుతుంది. గోల్కొండ పైకి వెళ్ళే వరకు ఈవినింగ్ 8, ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 8 వరకు ఊరేగింపులోనే వెళ్తూ ఉంటారు. ఇంకా బోనం అంటే బోనం మళ్ళీ పక్క వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు కదా శ్రీకాంత్ గారు, ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళే ఎత్తుకోవాలి. బోనం ఎత్తుకుంటారు కొన్ని కారణాలలో, అంటే కొంచెం అంటే కొన్ని కారణాలలో బోనం షిఫ్ట్ చేయొచ్చు. ఎందుకంటే అసలు బోనం ఎత్తుకున్న తర్వాత అయితే బోనం ఎవరికి ఇవ్వద్దు. ఇంకొకటి కూడా బోనం ఎత్తుకున్న వాళ్ళు కూడా ఎనికి తిరగద్దు అంటారు. ఎనికి తిరగదు. ముందు వెళ్తున్నప్పుడు ముందు కంటిన్యూగా బోనం ఊరేగింపులో ముందు వెళ్తూనే ఉండాలి. అందుకు అమ్మవారి ఉత్సవమూర్తులతో పాటు బోనం కూడా తీసుకుని ముందు వెళ్తూనే ఉండాలి. ఆ ఉత్సవమూర్తులతో పాటు బోనం మనం మధ్యాహ్నం 1 గంట బియ్యం ఫస్ట్ అయితే అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత మా ఇంట్లో అందరు ఆడపడుచు కలిసి అమ్మవారికి బియ్యం పోయడం. బియ్యం పోసిన తర్వాత అక్కడ నుంచి కళ్ళు సాక పెట్టి గుమ్మడికాయలతో అమ్మవారికి దిష్టి తీసిన తర్వాత ఈ ఉత్సవమూర్తితో పాటు బోనం బయలుదేరిన తర్వాత 1 o'clock స్టార్ట్ అవుతుంది ఊరేగింపు. కోటకు చేరే వరకు 6:30 కింద, ఇంకా పైకి ఎక్కే వరకు ఇట్లా 1 hour 7:30 8 వరకు పైన గుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇంతమంది జనాలు వస్తారు, నాకు తెలిసి 1,00,000 కంటే ఎక్కువనే వస్తూ ఉంటారు కదా, అంతమందికి సదుపాయాలు కనిపించడం అంటే చాలా కష్టం. సో మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే ఈ గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఇప్పటివరకు అయితే మేము అప్రోచ్ అయ్యాము, రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం, దీన్ని కూడా మీరు ఫండ్ ఇవ్వాలి అని కూడా లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. ఇక రెస్పాండ్ అయినప్పుడు మేము ఒక 5 years మేము లెటర్ పెట్టడం జరిగింది. దాని తర్వాత మేము దానికి ఏం రెస్పాండ్ కాలేదు. అప్పటి నుంచి మేమే సొంత డబ్బులతోనే మేమే చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక అప్పుడు నిర్ణయం చేయించుకున్నాము. ఈ నిర్ణయం ఏంటంటే నేను, మా తమ్ముడు సురేష్, సాయిబాబాచారి, ఈ బొమ్మల ఫ్యామిలీ, అంటే మా ఫ్యామిలీ పేరు బొమ్మల, ఇక సాయిబాబాచారి ఆధ్వర్యంలో ఈ అమ్మవారి మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు ఎవరి దగ్గరికి ₹1 తీసుకోకుండా మనమే చేసుకుంటూ వెళ్దాం. మన ఇంటి ఆడపడుచు, మన మహాంకాళి, మన అమ్మవారు మనమే చేసుకుంటూ వెళ్దామని మేము ఫిక్స్ అయిపోయాము. గవర్నమెంట్ కూడా ఏం సపోర్ట్ రాలేదు మాకు ఇప్పటివరకు. సపోర్ట్ ఇస్తే ఇంకా ఈ ఊరేగింపుకి దీనికన్నా మరీ భారీ ఎత్తున చేసి కూడా మేము అమ్మవారు తీసుకుని వెళ్తాం. కనీసం ఒక ఈ ఇయర్ కాకుండా వచ్చే ఇయర్ అయినా సరే చేస్తే కానీ విరిగి ఎత్తున ఈ మహాంకాళి అమ్మవారు ఊరేగింపు తీయడం జరుగుతుంది. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే ప్రతి సంవత్సరంగానే మీరు పాటలు చేయించుకోవడం అయినా కూడా, అంటే అమ్మవారి గొప్పతనం గురించి చెప్పడం ఇవన్నీ జరుగుతుంటాయి. అంకుల్ అంటే ఇప్పుడు శ్రీకాంత్ గారు ఇప్పుడు హైదరాబాద్లో ఈ తరానికి మీరు అప్పుడు వేరు, అంటే అందరు వచ్చి పూజించుకోవడం, వెళ్ళడం, కొబ్బరికాయలు కొట్టడము, బోనం సమర్పించడం ఇవన్నీ వెళ్ళేది. కానీ ఇప్పుడు మీరు ఇంత అంగరంగ వైభవంగా మీ కొడుకు జనాలకు చూపెడుతున్నాడు కదా, అంటే మీది ఒక బ్రాండ్ క్రియేట్ చేసిండు ఆయన. ఇంకా ఆయన చేసిండు, ఇట్లా చేస్తాడు అనుకొని చేస్తుండు. ఇంకా ముంగడు తరానికి ఎక్కువ చేయాలని మాకు కోరిక. ఇప్పుడు ఎందుకంటే ఈ తరానికి చాలా భక్తులు చాలా మంది వస్తారు. ఈ భక్తులు ఇంకా రావాలి. అంకుల్ ఇంతమంది జనాలు వస్తూ ఉంటారు కదా, ఏదైనా జరుగుతుందా, ఏమన్నా అవుతుందని ఏమన్నా అనుకుంటా? లేదా మాకు ఏమనిపి, మాకు అమ్మవారు ఉండి ఎంబడి కదా, మాకు ఏదో ఉన్న సంతోషం. అమ్మ మాకు అనుకుంటాం, మేము గుట్ట మీద దాకా సొరువు ఇంటికి వెళ్తాం. బోనం గిట రాత్రి 8 గంటల వరకు బోనం తీసుకుని అమ్మవారి దగ్గర పోతాం. ఆ సంతోషం పోవాలంటే ఆమెనే ఆ జనాలను వస్తారు. మా ఇంటి పక్క వాళ్ళు అందరూ ఉంటారు, జనాలు మొత్తం ముస్లింలు వాళ్ళు. మీ ఎంబడి మేము ఉన్నాం బాగుంటుంటారు అందరూ. అంటే మాకు సంతోషం లాగానే ఉంటుంది. అప్పుడు ఏమనిపించేది, ఎంతో జనాలు వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు అంటారు, ఏమన్నా మీరు ఇంత పోయిన పబ్లిక్లా ఎన్ని లక్షల పబ్లిక్ ఎట్లా వచ్చారంటే మాకు ఎట్లా పోయిన మా అమ్మవారికి మాకైతే ఏమనిపించేది, ఇట్లా పోయి ఇట్లా వచ్చినట్టు అనిపిస్తుంది అంత జనాల్లో కూడా. కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గోల్కొండ కోటలో ఉంది. సో ఇక్కడ ఉన్న పీస్ అండ్ మైత్రి కమిటీ, అక్కడ ఉన్న లోకల్ పీస్ అండ్ మైత్రి కమిటీ కానీ, మా టెంపుల్ ఎగ్జిక్యూటివ్ మేడం వసంత మేడం గారు అంటే లాస్ట్ ఇయర్ ఆమె ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం. ఎందుకంటే మేడం కూడా కొత్తగా అపాయింట్ అయ్యడం,
3 months ముందే అక్కడ సో లోకల్ మంచి సపోర్ట్ ఉంటుంది మేడమే 3 months ముందు అక్కడ లోకల్ వాళ్ళతో అందరూ కలిసిమెలిసి మీటింగ్ పెట్టి ఏర్పాటు ఎలా ఉంటాయి ఆమె కూడా తెలుసుకోవాలి నాలెడ్జ్. 3 months ముందు ఆమె మేడం ఉంది, అన్ని డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెడికల్ టీమ్తో అందరూ మాట్లాడి లాస్ట్ ఇయర్ ఎలా ఉంటే దానికని ఈసారి భారీ ఎత్తున ఆమె ఏర్పాటు చేయడము. కొన్ని చిన్న పిల్లలు, సంటి పిల్లలను తీసుకురావడం, కొత్తగా పుట్టిన పిల్లలకు వాళ్ళకు కూడా ఫీడింగ్ టెంట్లు వేయించడము. తర్వాత ఈయో మేడం ఉదయమే 6 గంటలకు రావడము, తర్వాత నైట్ టెంపుల్ క్లోజ్ అయ్యేంత వరకు వసంత మేడం అక్కడే ఉంటారు. ఫస్ట్ ఈయో ఆమె. ఇప్పటివరకు ఈయోలు వచ్చారు, ఒక 4-3 ఈయోలు వచ్చారు, కానీ వాళ్ళంతా అంటే చేశారు కార్యక్రమాలు. కానీ మేడం దగ్గర ఉండి నేను టెంపుల్ ఈయో అని కూడా ఆమె ఎప్పుడు చెప్పుకోలేదు ఎవరి ముందు. ఆమె కూడా ఒక భక్తురాలుగా ఉండి అక్కడ వచ్చే భక్తులందరికీ కరెక్ట్గా దర్శనం చేయించి, పెద్దవాళ్ళకి వాళ్ళందరికీ భక్తులకు దర్శనం చేసి మేడం ఈయో వసంత మేడం. ఆమె ఆధీనంలో కూడా మా కులవృత్తుల దాంట్లో కూడా నరసమ్మ అని కీర్తి చేసిన మొన్ననే ఒక 6 months అవుతుంది ఆమె చనిపోయి. వాళ్ళకు కూడా ఆమె సొంత డబ్బులు ఆమె ఆర్థిక సహాయం చేసింది ఆమె మేడం. అంటే ఆమె కొన్ని మంచి కార్యం అక్కడ ఆషాఢ మాసం అమాస రోజు పసుపు పెట్టి మెట్లకు పూజ ఉంటుంది. అమాస రోజు వచ్చి అక్కడ అమ్మవారికి మెట్ల పూజ చేస్తారు అందరూ, ఆడపడుచులు అందరూ. సో ఆ రోజు అమాస రోజు ప్రత్యేక ఏంటంటే ఆ రోజు పెట్టిన కోరికలు అమ్మవారు తీరుస్తుందని జంట నగరాల నుంచి అందరూ వచ్చి పూజా కార్యక్రమాలు చేస్తారు. సో ఆ రోజు కూడా మేడం గారు ఆధ్వర్యంలో పసుపు బొట్టు వేయడం, అలా జాకెట్ పీస్ వేయడం కూడా మేడమే స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ మెడికల్ టీంలు ఒక 4 మెడికల్ టీంలు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మేడం 8 మెడికల్ క్యాంప్ పెట్టడం. అంటే కింద మెట్ల దగ్గర ఒకటి, మన రామదాస్ బందికానా దగ్గర ఒకటి, మీద టెంపుల్ దగ్గర ఒకటి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కలిసి బోనాలు స్టార్ట్ అయ్యే నెల ముందు నుంచే మేడం అన్ని డిపార్ట్మెంట్కి రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇవ్వడం. వసంత మేడం చాలా అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కూడా ఆమె ఏర్పాటు కూడా చాలా మంచిగా చేయడం, రిప్రజెంటేటివ్ లెటర్ కూడా వేయడం జరిగింది. సో గోల్కొండలో ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు మీరు? గోల్కొండ ప్రత్యేకత అంటే తెలంగాణలోనే బోనాలు గోల్కొండలో స్టార్ట్ అవుతాయి. గోల్కొండలో అలాగే అమ్మవారికి 9 రోజులు నవరాత్రులు అంటారు. అది గోల్కొండలో నవరాత్రులు చూడవచ్చు. ఎందుకంటే ప్రతి గురువారం మరి ఆదివారం కూడా అమ్మవారికి. జంట నగరాల్లో ఘటాల ఊరేగింపు ఉంటుంది, ఆదివారం బోనాలు అవుతాయి, నెక్స్ట్ డే రంగం కార్యక్రమం అవుతుంది, బోనాలు అయిపోతాయి. కానీ గోల్కొండలో స్టార్ట్ అయ్యేది గోల్కొండ కోటలనే. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాలు అయిపోయినాక మరి లాస్ట్ పూజ గోల్కొండలో అవుతుంది. అది ప్రత్యేకత గోల్కొండది. అండ్ ఇంకోటి స్వయంభూగా వెలిసిన అమ్మవార్లు, జగదాంబ అమ్మవారి, మహాంకాళి అమ్మవారు. అక్కడ మీరు పాదాలు చూడవచ్చు, అమ్మవారి స్వయంభూ విగ్రహాలు చూడవచ్చు. అమ్మవారికి ఏ మొక్కు కోరినా మొక్కినా కూడా అమ్మవారు 6 నెలలు 3 నెలల్లో మీకు ఆ కోరికలు అమ్మవారు తీర్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ వాళ్ళకి నాకు తెలిసి దాదాపు కొంతమంది పొలిటికల్ వాళ్ళైనా కూడా, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, మిగతా ఎవరు వచ్చినా కోరికలు కోరుకొని వెళ్ళిపోతూ ఉంటారంట. ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు వాళ్ళు, అవన్నీ సమర్పిస్తూ ఉంటారు కదా. అట్లా మెయిన్గా ఎవరన్నా వచ్చి మీ దగ్గర చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ ఏమున్నాయి? చాలామంది ఉన్నారు. చాలామంది పొలిటికల్గా ఫిలిం ఇండస్ట్రీ నుంచి, తర్వాత సింగర్స్ కానివ్వండి, ఇక్కడ అమ్మవారికి వచ్చి ఈ ఇయర్ నాకు ఇలా కావాలని మొక్కడం. వాళ్ళు కూడా ఆ ఇయర్ నుంచి పై ఇదిగా అంటే వాళ్ళకి ప్రమోషన్ రావడము, వాళ్ళ పిల్లని కాలం పిల్లలు రావడము, తర్వాత వాళ్ళ హస్బెండ్ హెల్త్ బాగలేకున్నా అలా చాలా కోరికలు కోరుకున్నారు. అలా వచ్చి అమ్మవారికి ఓడి బియ్యాలు పోయడం, కళ్ళు సగవు పెట్టడము, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అలా పొలిటికల్గా అక్కడ ఉన్న బస్తీవాసులు, అక్కడ ఉన్న మా ఏరియాలో ఉన్న చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు, అక్క జనాలు, వాళ్ళందరూ కూడా అమ్మవారికి మొక్కిన కోరికలు అమ్మవారు తీరుస్తుంది. అదైతే 101% నేనైతే నమ్ముతా. వాళ్ళు చాలామంది నమ్మిన వాళ్ళు కూడా, వాళ్ళకి ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే మా దగ్గర ఉన్న ఏసీపీ ఆఫ్ ఐఎస్ఆర్ఏ ఉన్నారు ఎగ్జాంపుల్గా. మహాంకాళి దేవాలయంలో జగదమ్మ అమ్మవారు కూడా ఎస్ఐగా, ఒక గోల్కొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా వచ్చిన మనిషి ఇప్పుడు ఏసీపీగా ఉన్నారు. ఐఎస్ఆర్ అని ఏసీపీగా అయినా ప్రమోషన్ వచ్చాయి. సో ఇప్పుడు జనరేషన్లో చూస్తే దాదాపు అందరూ ఇన్స్టా అయినా దేనికైనా అన్నిటికీ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు పూజల్లో నిమగ్నమై ఉన్నారు, మీరు ఇంట్లో పూజలు చేస్తూ అంటున్నారు. మిస్ అవుతూ ఉంటారా? అంటే ఎక్కువ వీళ్ళు భక్తిలోనే ఉండిపోతూ ఉన్నారు, అసలు ఫ్యామిలీకి పట్టించుకుంటున్నారు అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా అనిపిస్తుందా? లేదు. పూజ టైం ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ మాతో పిల్లలతో టైం ఇస్తాడు. అంటే దేనికి దానికే అది ఇది అంటే పూజ చేసిన టైంలో పూజ చేస్తాము. అయినా మీటింగ్స్ ఉన్నా, ఫ్రెండ్స్తో కలిసిన ఒక్కొక్కరు అంటే ఈ రోజు నేను వెళ్తున్నాను నాకు ముందే ఇన్ఫర్మేషన్ చెప్తారు. దాని తర్వాత ఈరోజు పూజ చేసుకుందాం మనము అంటే ఓకే
అని నేను సపోర్ట్ చేస్తాను, అతను నాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడున్న యూత్కైనా ఆడపడుచులకైనా మీరు ఏం చెప్తారు ఇప్పుడు ప్రత్యేకంగా? యూత్ అంటే పెళ్ళి అయితే మెడలో మంగళసూత్రం కూడా వేసుకోవట్లేదు కొంతమంది, అంత చేంజ్ అయిపోయారు. జస్ట్ ఏదో నల్ల ఊసలు సన్నగా వేసుకున్నామా అంటే వేసుకున్నట్టు అయిపోయింది. మన ఏమంటారు సాంప్రదాయాలన్నీ. మెట్టలు కూడా పెట్టుకోవట్లేదు. ఇంకొకటి, మీరు కొన్ని న్యూస్లు చూస్తే ఉంటారు, కొన్ని అమ్మవారి టెంపుల్లో కూడా అంటే ఇప్పుడు మనము మెచ్యూర్ అయినప్పటి నుండి ఆ 11 days మనము అమ్మవారిని చూడడం అయినా కూడా ఆ చుట్టుపక్కల కూడా మనల్ని వెళ్ళనియరు, కూర్చోబెడతారు. అలాంటి సందర్భాల్లో మనము ఆ చిన్నప్పటి నుండి పాటించే పెద్దలు చెప్పినవన్నీ పాటిస్తే కొన్ని నాకు తెలిసి ఒక టెంపుల్ గురించే నేను వెళ్ళడము చూడడము ఇవన్నీ చేయడం జరిగింది. అమ్మవారి దగ్గరికి అంటే మీరు కూడా ఇప్పుడు అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే ఇట్లా డేట్ అయిన సందర్భంలో కూడా అమ్మవారికి వెళ్ళి పూజ చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం అసలు? అది ఆ టైంలో వెళ్ళకూడదు, వెళ్ళి పూజ చేయనియరు, గర్భగుడిలో అడుగు పెట్టనియరు, అసలు టెంపుల్ పరిసరాల్లోకి రానివ్వరు అనమాట. ఎందుకంటే ఒక పవిత్రమైన ప్లేస్ మనము అపవిత్రం చేయొద్దు అని అంటారు. అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, అభిషేకాలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు అని చెప్పేసి బల్ల గుద్దినట్టుగా ఆమె చెప్తుంది. అంటే నా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, నేను అడిగినా కూడా లేదు చెయ్యొచ్చు లావణ్య అని అన్నారు. అంటే మీరు ఇన్ని పూజలు చేస్తూ ఉంటారు, అది నిజంగా అంటే చెయ్యొచ్చా విరుద్ధమా? అంటే ఇది దేవుడు సృష్టి. ఫస్ట్ దేవుడు సృష్టికి దేవుడు సృష్టించింది అది మనం ఏం చెప్పలేము. ఇది ఏంటంటే ఒక దేవాలయంగా మనం ఇప్పుడు దేవాలయంగా కట్టించినప్పుడు ఆ దేవాలయంలో మనము విగ్రహాలు యంత్రాలు పెట్టడం జరుగుతుంది. సో పవిత్రంగా ఉండాలనేసి ఇప్పుడు బోనం ఉంది, లక్షలాది మంది బోనం చూడడము, ఆ బోనంలో అమ్మవారి ప్రసాదము. ఎగ్జాంపుల్గా మనము ఇప్పుడు గుడికి తీసుకెళ్ళి బోనాల పండుగ రోజు అమ్మవారు మనం తలస్నానం చేసుకొని ఫాస్టింగ్లో ఉండి అమ్మవారికి ప్రసాదము నైవేద్యము సమర్పించి ఫాస్టింగ్లో తీసుకెళ్ళి ఎక్కుతాం. అమ్మవారే చెప్పలేదు కదా నువ్వు ఫాస్టింగ్ వచ్చి బోనం ఎక్కియాలనేసి, మన మనసులో ఉంది. ఈ గుడిలో కూడా మనం ఆ అమ్మవారి విగ్రహాలు శ్రీచక్రము ఇవన్నీ ఉన్నాయి. మనం కూడా ఏంటంటే ఒక డౌట్ అంతే, ఒక డౌట్ తోని ఇక కుంకుమార్చన చేస్తాము, ఆ డేట్ టైంలో ఆ విగ్రహం ముట్టుకున్న పవిత్రం అవుతుంది అని కొన్ని మనసులో ఒక ఆలోచన అంతే. అంటే మనం ఏంటంటే ఆ దేవుళ్ళని మొక్కినప్పుడు మనం కూడా ఏంటంటే ఆ దేవుని కన్నా పెద్ద మనం కాదు. ఫస్ట్ థింగ్ ఒకటి, దేవుని కన్నా పెద్ద కాదు, మనం పూజిస్తూనే ఉన్నాం. ఈ పటం అమ్మవారి ఫోటో పెట్టి మనం అమ్మవారికి పూలదండ వేసి ఆ బొట్టు పెట్టి కుంకుమ పెట్టి పసుపు పెట్టి పూజ చేస్తాం అమ్మవారికి. ఈ అమ్మవారి కన్నా పెద్దయితే మనం కాము. ఈ అమ్మవారు జగదమ్మ అమ్మవారు పసుపు బొట్టు మంచి తూడ్చి శుభ్రం చేసి పెడతాం, పవిత్రంగానే పెడతాం కదా అమ్మవారికి. సో పవిత్రంగా మనం పెడితే ఏంటంటే మన మనసు శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆ డౌట్ రాకుండా అంతే. ఆ విధంగా చేసినా కూడా సడన్ గా బై మిస్టేక్ నెక్స్ట్ డేనో ఆ రోజు ఏమైనా అయింది, ఆ పవర్ఫుల్ అమ్మవారు లేకుంటే ఉన్న విగ్రహంలో ఉన్న పవర్ కనిపించేస్తుంది అప్పుడు ఇమీడియట్గా. ఇప్పుడు నేను చాలాసార్లు ఇప్పుడు ఉన్న ఇంట్లో కూడా ఇమీడియట్గా నేను తలస్నానం పూజ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఎక్కడికి ఏ ప్లేసెస్కి వెళ్ళకుండా డైరెక్ట్ పూజ స్నానం తలస్నానం అయితే కానీ దేవుని రూమ్లో కూర్చొని పూజ చేసుకొని బయటికి వెళ్తాం. అంటే ఈవెన్ అక్కడ బెడ్రూమ్ సైడ్ వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా బయట నుంచి వచ్చినా కూడా కాళ్ళు కడుకొని ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఆ పూర్వకాలం సాంప్రదాయాలే పాటించుకుంటూనే వస్తూనే ఉన్నాం. అది మనం మన శాస్త్రంలో రాసి ఉంది, ఇట్లా ఉంటే ఇలా చేయకూడదు, ఈ పూజ నియమాలు ఇవి, ఈ వ్రత నియమాలు ఇవి అని మనకు చాలా గ్రంథాలలో కూడా రాసి ఉంటారు. అంటే ఏంటంటే మనం ఇంత పురాణం చూసినాము, చదువుతాం, బుక్కులు చూస్తాం, పెద్దవాళ్ళు చెప్తారు, అన్ని నేర్చుకున్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్ చూస్తే. కానీ అంటున్నారు మేము నమ్మము ఇవన్నీ అని నమ్మాలి కంపల్సరీగా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, చేయాలి కంపల్సరీగా. మనం కొంతమంది ఇప్పుడు కొంతమంది నమ్మరు, దిష్టి అని నమ్మరు, తాయిదలని నమ్మరు, నిమ్మకాయ తీసి నమ్మరు, కానీ కొన్ని జాగాలలో ఉంటాయి, అవి పాటించాల్సి వస్తుంది. అప్పటి ఋషులు వీళ్ళందరూ మనకిచ్చిన ఏమంటారు చెప్పినవన్నీ నిజమే, నిజాలు జరుగుతూ ఉంటాయి. సో గోల్కొండలో ప్రత్యేకంగా జగదాంబిక అమ్మవారి ప్రత్యేకత ఏంటి, మహంకాళి అమ్మవారి ప్రత్యేకత ఏంటి అసలు? ఇద్దరు స్వయంగా వెలిసిన విగ్రహాలే. కొన్ని గోల్కొండ కోటకి లక్షలాది మంది, అంటే లాస్ట్ ఇయర్ ఒక 15 లక్షల మంది వచ్చి అమ్మవారికి బోనాలు, ఓడిబియ్యాలు, కళ్ళు సాకలు సమర్పించడం అంటే ఆ అమ్మవారు 15 లక్షల మంది కోరికలు తీర్చింది.
అందుకే వచ్చేంతమంది వచ్చి అమ్మవారికి టెంకాయలు కానివ్వండి, అమ్మవారికి తొట్టెలను కానివ్వండి, అమ్మవారికి బోనాలు సమర్పించడం కానివ్వండి, యాటలు బలి చేయడం కానివ్వండి, అమ్మవారి వాళ్ళ కోరికలు తీర్చినందుకే కదా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆ 15 లక్షల నుంచి వచ్చారు. ఈసారి దానికన్నా డబుల్ రావచ్చు. అంటే భక్తులు కోరికలు తీర్చినందుకే అమ్మవారు అక్కడ వచ్చి చేయడం అదొక ప్రత్యేకత. ఇప్పుడు జగదాంబిక అమ్మవారు మహంకాళి అమ్మవారు అక్కజెల్లెల అంకుల్? ఇద్దరు అక్కజల్లు, 7 మంది అక్కజల్లు. ఎల్లమ్మ, మాంకాలమ్మ, నల్లవోషమ్మ, ఎర్రవోషమ్మ, 7 మంది అక్కజల్లు. అందరిలో పెద్దమ్మ అంటే ఎల్లమ్మ, ఎల్లమ్మ తర్వాత మాంకాలమ్మ, తర్వాత నల్లవోషమ్మ ఉంది, ఎర్రవోషమ్మ ఉంది. అంటే 7 మంది అక్కజల్లకు పెద్ద అక్క, పెద్ద ఎల్లమ్మ తల్లి. మన ఊర్లో కూడా ఫస్ట్ పెళ్ళి అయితే కూడా మనం బట్టలు తీసుకెళ్లి పోషమ్మకు బట్టలు ఎక్కిస్తాము, నల్ల పోషమ్మకు బట్టలు ఎక్కిస్తాము. సో ఆ పూర్వకాలం నుంచే మనం సాంప్రదాయం పాటించుకుంటూనే వస్తున్నాం. నేను ఒకటి విన్నా, అంటే అమ్మవారికి కవచం ఉంటది, తర్వాత తీసిన తర్వాత కొన్ని ఏమో మిరాకిల్ జరిగిందని చెప్పారు. అసలు ఏంటది? అంటే స్వయంభూ, ఇప్పుడు ఇది చూస్తున్నాం, ఇవి స్వయంభూ విగ్రహాలు. ఇది దీనిపైన అమ్మవారి కవచం వస్తుంది, వెండి కవచము. అంటే వెండి కవచం ఏం చేస్తారంటే ఫస్ట్ ఆషాఢ మాసం అమాస రోజే అమ్మవారి వెండి కవచం పెట్టేసి దానిపైన అలంకరణ చేసుకుంటే అమ్మవారికి వెండి కవచమే దర్శనం చేయడం జరుగుతుంది. లాస్ట్ రోజు కుంభారతి అయిపోయిన తర్వాత అది అమ్మవారికి గుమ్మడికాయ ఇచ్చి కళ్ళు చక్కబెట్టి అమ్మ మీ కవచం ఇస్తున్నామని ఆమె అనుగ్రహం ఆమె తీసుకున్న తర్వాత కవచం ఇప్పడం తర్వాత అప్పుడు ఆమె ఆ రోజు మీరు చెప్పినట్టు ఆ కవచం తీసిన తర్వాత మళ్ళీ మనం స్వయంగా చూసిన ఫేస్ చూడడం జరుగుతుంది. నిండుగా పసుపు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి నిండుగా చూస్తే అప్పుడు అమ్మవారు ఆ కవచం తీసినాక ఇమీడియట్ ఇట్లా పెయ్యత జీలకరించి బయటికి వెళ్ళినట్టు నాకు అమ్మవారు కనిపించడం జరిగింది. అప్పుడు అంటే అప్పటిదాకా అమ్మవారు అక్కడ ఉండి తర్వాత అన్న తర్వాత బయటకు వెళ్ళిపోయింది. నెల రోజుల పాటు వచ్చే భక్తులందరూ దర్శనం ఇచ్చింది అమ్మవారు అక్కడ ఉండి. ఈ కవచం పెట్టేస్తాం కదా మనం పైన, ఇక అమ్మవారి కుంకుమ పసుపు బోనాలు అని సమర్పించి లాస్ట్ రోజు అమ్మవారికి కవచం తీసిన తర్వాత ఇట్లా బయటికి వెళ్ళి దులిపినట్టు నాకు మహంకాళి అమ్మవారి దర్శనం జరగడం జరిగింది. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు కదా శ్రీకాంత్ చారి గారు. మీరు చెప్తుంటేనే మాకు ఇట్లా బాడీ అంతా అయిపోతుంది. నాకు 3 to 4 times అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఒకసారి ఫేస్ లో నవ్వు చూడడము, ఒక్కోసారి ఈ కవచం తీసినాక పెయ్యి జిల్కరేసినట్టు, అంటే ఆమె పెయ్యి అంతా దులుపుకొని ఒక కాలు బయట పెట్టినట్టు నాకు అనిపించింది లాస్ట్ పూజ రోజు. అదొకటి. తర్వాత నేను ఒక 3 o'clock midnight రావడము, midnight 3:30 అవుతుంది, ఎవరు లేరు అని కొంచెం నాకు ఒక భయం, ఒక 5 years కింద ఈ బెదిరింపు కాళ్ళు చేయడం అని నా ఎంబడి ఎవరు లేరు అనుకున్నప్పుడు నేను ఉన్నలే అని ఒకటి సౌండ్ వినిపించడము, ఈ ఒక 3-4 మిరాకిల్ నాకు జరిగింది. ఫస్ట్ అయితే నా బాబు నాకు మిరాకిల్ అమ్మవారు ఇచ్చిన గిఫ్ట్ అది. ఇదైతే 100% నమ్ముతా. నేను ఉన్నంత కాలం అమ్మవారికి ఏదో ఒక రూపంలో ఒక్కొక్క వస్తువు చేసి అమ్మవారు నిండుగా చూసుకోవాలని నాకు ఆశ. సో ఈ ఇయర్ అమ్మవారిని నిండుగా చూసేటట్టు కూడా అమ్మవారితో చేయించుకుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆమె మిరాకిల్ ఏంటి అంటే, నేను ఇయర్ అమ్మవారి కాసుల పేరు వేద్దాం అనుకునే లోపే నేను నెక్స్ట్ ఇయర్ నేను నలవసర రేపిస్తామ్మా అని అన్నా అంతే. ఇమీడియట్గా అప్పుడే నలవసర కూడా అమ్మవారు చేయించుకుంది. అప్పటి వరకు ఎందుకు నెక్స్ట్ ఇయర్ వరకు ఇయరే చేయించుకొనేసి ఆమె అప్పుడే చేయించుకుంది. సో మొత్తానికి ఇయర్ కల్లా మీరు ఒక డిఫరెంట్ అమ్మవారికి అయితే సో ఏదైతే కావాలనుకున్నది మీ ఇంటి నుండే వెళ్తుంది. అంటే అదృష్టం అది, నాకు నాతోనే చేయించుకోవాలని అమ్మవారు అనుకుంది. సో నీతోనే అవుతుందని ఆమె అనుకున్నట్టుంది. ఇక నా ద్వారా కాసుల పేరు నల్లబూసరారు బంగారి బోనం అమ్మవారు చేయించడం. ఇక మా తమ్ముడితే బంగారీ చీర చేయించడం, అది అతి తొందరలో కూడా అభిషేక కార్యక్రమాలు ఉంటుంది. స్పెషల్ అట్రాక్షన్ 2026 గోల్కొండ బోనాల్లో మహాంకాళి అమ్మవారికి బంగారీ చీరతో పాటు నిండుగా అమ్మవారు కనిపిస్తుంది. సో అమ్మవారికి ఏ కోరిక కోరుకున్నా 101% అమ్మవారు తీరుస్తుంది. ఆ నమ్మకం ఉంచుకోవాలి. ఎందుకంటే 15 లక్షల మంది లాస్ట్ ఇయర్ అమ్మవారు దర్శించుకోవడం, ఈ ఇయర్ కూడా దాదాపు 15 నుంచి డబల్ వేసుకుని 30 లక్షలు 20 లక్షల పైనే అమ్మవారు దర్శించుకుంటారు. ఏది కోరినా అమ్మవారు కొంగు బంగారం చేస్తుందని నేను ఆ గుడిలో కూర్చుని అమ్మవారి దగ్గర కూర్చున్న నాకైతే అంత నమ్మకం ఉంది. భక్తులు నమ్ముకొనే అమ్మవారు అంత కొండపైకి వస్తారు. ఏది కోరుకున్నా జగదంబ మరి మహాంకాళి అమ్మవారి కోరికలు తీరుస్తుంది. సో నిజంగా గ్రేట్. మీ ఫ్యామిలీకి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇయర్ కల్లా మీరు అంటే
జనాలకు తెలియచెప్తున్నారు ఏదైనా కూడా మేము ఇట్లా వస్తున్నాము అమ్మవారిని ఈ రూపంలో చూపెడతామని చెప్పేసి. ఎందుకంటే అందరూ మర్చిపోతున్న కాలంలో మళ్ళీ మీరు గుర్తు చేస్తారు ఈ ఇయర్కి. సో బోనం మనం అందరం చేసుకుంటాం, మట్టి గుండెలో బోనం చేసుకుంటాం, అమ్మవారికి సమర్పిస్తాం. కానీ బంగారు బోనం అనేది ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. అందరు చెయ్యలేంది కూడా. ఇప్పుడు నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే ఎవరు బోనాలు కూడా ఎవరు ముట్టుకోవడానికి కొంతమంది రానివ్వరు. అంటే ముట్టొద్దు అమ్మవారిది కదా అపవిత్రం అవుతుంది కొంచెం. కానీ మీరు ప్రతి లాస్ట్ ఇయర్ 2025లో శ్రీకాంత్ గారు బోనం తీసుకున్నప్పటి నుండి ఎవరు వచ్చినా ఆ బోనాన్ని అందరికి ఇవ్వడం జరిగింది. అంటే అందరి చేతులలో చూడాలి, ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేర్చారు మీరైతే. నిజంగా కోరిక అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి, మా పైన కూడా అందరిపైన ఆమె కృప కటాక్షం ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారికి ఎప్పుడు పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ ఇయర్ కూడా ఈ మహంకాళి అమ్మవారికి జగదమ్మ అమ్మవారికి రెండు ఈ ఉన్న పై బోనం ప్లస్ ఈ బోనం కూడా అమ్మవారికి అక్కడ సమర్పిస్తాం. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి ఫస్ట్ సమర్పించి సెకండ్ ఇది మహంకాళి అమ్మవారికి సమర్పిస్తాం. జగదమ్మ అమ్మవారికి పాయసము పరమాన్నము, మరి మహంకాళి అమ్మవారికి కూడా పాయసం పరమాన్నం ఇక్కడ సమర్పించి మళ్ళీ జంట నగరాలు ఉన్న 9 దేవాలయాన్ని కూడా మేము ఈ బోనం తీసుకెళ్ళి సమర్పిస్తూనే ఉంటాం. సో ఇంకొకటి ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే ఈ సంవత్సరం అయితే మీరు అమ్మవారికి సో కాసుల పేరు చీర పెడుతున్నారు. నాకు తెలిసి ఇది మహంకాళి అమ్మవారితో పాటు అంటే జగదాంబిక అమ్మవారు తీసేసుకొని నాకు తెలిసి 2027లో మీరు మళ్ళీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేకంగా ఇంకో బంగారు బోనం తీస్తారు అనిపిస్తుంది నిజంగా. ఈ అమ్మవారు మీతో నోరుతో చెప్పించుకుంది చెప్పొద్దు కానీ అమ్మవారు మీతో చెప్పించుకుంది. నేను 2 months కిందనే అనుకున్నా మహంకాళి అమ్మవారికి అంటే గోల్కొండ అమ్మవారికి బోనం ఉండాలనుకున్నాను. ఎప్పుడు ఇద్దరు అక్కజనులకు అట్లా ఎప్పుడు అమ్మవారి ఆశీర్వాదం ఈ అమ్మవారి ఆశీర్వాదం మా పైన ఉంది. ఏదంటే ఈ అక్కకి ఉన్నప్పుడు ఒక యాజ్ ఇప్పుడు నాకు కూడా ఒక బిడ్డ ఉంది, ఇంకో బిడ్డ ఉన్నాడు, ఇద్దరు బిడ్డలు కూడా అంటే సమానంగా చూస్తా. కానీ కొన్ని పూర్వకాలం నుంచి ఇక మా తాతన నైనమ్మన మా డాడీ అడగక లేకుంటే చేయక లేకుంటే ఆర్థిక కొంచెం సమస్యలు ఉన్నా చేయలేరేమో. ఇక అమ్మవారు ఏంటంటే మాతోని చేయించుకుంటుంది. అంటే ఎవరిని మనం కించపరచకుండా కూడా అనుకోవద్దు. ఆ టైంలో మొక్కిన వాళ్ళు కూడా ఆ గుడికి చేయించారేమో. ఇక మహంకాళి అమ్మవారు చేయించుకోలేదు. అమ్మవారు ఇప్పుడు ఈసారి నాకు చేయించు అన్నట్టు ఉంది. పుస్తల తాడు చేయించాను, అదృష్టం నాకు అది. కాసుల పేరు ఇప్పుడు నేను కాసుల పేరు చేయించాను, నల్ల పూసలు చేయించాను. అమ్మవారు ఇప్పుడు నిండుకు కనిపిస్తుంది. నేను అనుకున్న కోరిక అది, కానీ ఫస్ట్ మీరే రిలీజ్ చేశారు. నేను చెప్పిన ఫస్ట్ పర్సన్ మా వైఫ్, మా డాడీ కూడా తెలియదు ఈ విషయం. నెక్స్ట్ ఇయర్ ఇట్లా అనుకుంటున్నాను నాతో షేర్ చేశారు. మీతో చెప్పపించింది ఆమె. నేను ఏమనుకున్నా మా డాడీ కూడా చెప్పలేదు, మా డాడీకి మా ఫ్యామిలీకి ఎవరికి చెప్పలేదు కూడా. జస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇంకో బోనం కూడా చేయించేస్తే జగదమ్మ అమ్మవారు. ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ చేయించినప్పుడు మేము వచ్చాము, ఒకే బోనంలో మేము ఇద్దరం షేర్ చేసుకుంటున్నాము, నాకు కూడా ఇంకొకటి కావాలి అన్నట్టు. ఎందుకంటే అమ్మవారు అన్ని చేయించుకుంటున్నారు మీ దగ్గర నుండే ప్రతిదీ. ఇప్పుడు ఆమె పుస్తలతాడు చేయించడం అన్నా కూడా నల్ల పూసలు చేయించుకుంది, ఇప్పుడు చీర కూడా పెడుతున్నారు ఈ ఇయర్. కాబట్టి నేను అనుకున్నా అంటే ఈ బోనం ఇద్దరం ఎందుకు మనం తీసుకోవడం, నాకు కూడా ఒక బోనం ఉంటే బాగుంటది అని అమ్మవారు అనిపిస్తుందేమో అనిపించింది నాకైతే నిజంగా. అమ్మవారికి చెప్పించింది అంటే నేను షేర్ చేసిన 1 month కిందనే ఏమంటే ఇంకో బోనం చేయించాం నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ఇద్దరు అక్కజల్లలు ఉన్నారు, ఈ బోనం కూడా చేయించేస్తే 2 బోనాలు మన ఇంటికి వెళ్తే జగదమ్మ అమ్మవారికి ఒకటి మహంకాళి అమ్మవారికి వెళ్తుందని అనుకున్నాము. 2 బోనాలు కూడా మళ్ళీ జంట నగరాలు 9 దేవాలయాన్ని కూడా బోనాలు తీసుకెళ్తాము. నెక్స్ట్ ఇయర్ మీరు చెప్పినట్టే అమ్మవారు చెప్పించింది, మీరు చెప్పలేదు అన్నమాట. చెప్పి 1 month కాలేదు, మా ఇద్దరి మధ్య ఉండే థర్డ్ పర్సన్ మీరు. మా డాడీ కూడా చెప్పలేదు, మీరు అంటే మా ఫ్యామిలీ మెంబరే మీరు కూడా. సో మా అమ్మవారు మహంకాళి అమ్మవారు జగదమ్మ అమ్మవారు ఏ అమ్మవారు తెలియదు, కానీ మీకు అమ్మవారు చెప్పించేసింది. సో నెక్స్ట్ ఇయర్ కూడా మా గోల్కొండ రిసాల బజార్ నుంచి 2వ బంగారు బోనం కూడా అంటే 2 అమ్మవారు 2 బోనాలు వెళ్తాయి. ఇక ఈ ఫస్ట్ చెప్పడం మీ ఛానల్లోనే గోల్కొండ జగదమ్మ అమ్మవారికి మరి మహంకాళి అమ్మవారికి అమ్మవారు కూడా పాయసము పరమాన్నము 2 బోనాలు అంటే జగదమ్మ అమ్మవారికి మహంకాళి అమ్మవారు కూడా ఇంకో బోనం బంగారు బోనం కూడా చేయించాం అనుకున్నాను. అది అమ్మవారు మీతో చెప్పించింది. అంటే మీరు జగదాంబ అమ్మవారికి అన్నీ ఉన్నాయి కాబట్టి అమ్మవారు ఇట్లా బోసిగ్గా కనిపిస్తుంది అని మీరు అట్లా బాగా ఆలోచించే స్టెప్ బై స్టెప్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అది నిజంగా ఎందుకంటే మీకు అమ్మవారు చేయించుకుంటున్నారు కాబట్టి ఈ బోనం కూడా ఏంటంటే నాకు తెలిసి మీకు మహంకాళి అమ్మవారు ఎక్కువ ఇష్టం ఉన్నారు
దాదాపు చెప్పాలంటే నాకు అనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ 2 బోనాలు మీ ఇంట్లోకి వెళ్ళాలని అనిపించింది ఏమో చెప్పలేం కానీ ఖచ్చితంగా మీరు తీస్తారని నాకు అనిపించింది. 2020లో నేను అనుకున్నా అదే నోటి మాట అన్నా నేను. అమ్మవారికి 2027లో జగదాంబ అమ్మవారికి బంగారు బోనము, మరి మహాంకాళ అమ్మవారికి బంగారు బోనం నేను చెప్పడం జరిగింది. అదే అమ్మవారి మీతో చెప్పాము. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి మహాంకాళ అమ్మవారు నాకు ఇష్టం, కాళికమాత, అలాగే శంకరుడు నాకు ఇష్టము. మా దేవిక అని మా పాప ఉంది, ఆమె కూడా మహాంకాళి అమ్మవారు ఇష్టము. చెప్తుంది, ఫోటో చూపెట్టి చెప్పింది, చాలా క్లియర్ గా చెప్పేసి మా తాతలు మహాంకాళి అమ్మవారు అని. ఇలా ఏంది అమ్మవారు చిన్న పెద్ద అట్లా కాకుండా ఈ అమ్మవారు జగదమ్మ అమ్మవారే, ఈ మహాంకాళ అమ్మవారే. ఇలా ఎలాంటి అది పూర్వకాలం నుంచి ఏ సాంప్రదాయం ప్రకారం చేయించారో ఆ పెద్దలు అట్లా చేయించుకుని వచ్చారు. నాకు అదృష్టం ఏంటంటే నువ్వు ఈ గుడికి చేయి అనేసి ఆ మహాంకాళ అమ్మవారు చేయించుకుంటుంది. అంతే. చాలా మంది ఉన్నారు, ప్రపంచం లక్షలాది మంది ఉన్నారు, పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఉన్నారు, చాలా పెద్ద సౌండ్ పార్టీలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆమె అక్కడి వరకు వెళ్ళకుండా నువ్వు నా భక్తుడుగా ఉన్నావు, నా ఇంట్లో పూజారిగా ఉన్నావు, నువ్వే నాకు ఈ వస్తువులు, ఆమెకు సమర్పించే వస్తువులు అంత పెద్ద మనుషులు మనం కాము, కానీ జస్ట్ అమ్మవారి పేయి మీద మనం సమర్పిస్తున్నాం అంతే. చిన్న ఆమె కన్ను మూసినా కన్ను విరిసినా మనం ఎక్కడ ఉంటాం తెలియదు, కానీ అమ్మవారు మాకు ఈ ఇచ్చిన అవకాశాన్ని ఆమె చేయించుకోవాలని మనసులో ఉన్నందుకు ఎటో అటు పోయి ఆ అమ్మవారికి పుసలు తాడు, కాసుల పేరు, నల్ల ఊసరారు, కవచము, బంగారు బోనం ఇక మీతోనే అమ్మవారు చెప్పించింది. ఫస్ట్ ఇంటర్వ్యూ బోనాల 15 రోజుల ముందే, నేను 15 ఒక నెల ముందే చెప్పుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకో బోనం చేయిద్దామని అనుకున్న థాట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా అమ్మవారికి మీతో చెప్పించింది. 2027లో కూడా గోల్కొండ శ్రీకాంచారి ఇంట్లో నుంచి 2 బంగారు బోనాలు, 2 బంగారు బోనాలకు మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే అప్పుడు 2 చేతుల్లో 2 బోనాలు నీ చేతిలో ఉంటాయి ఇట్లా పట్టుకొని. నిజంగా గ్రేట్ అని చెప్ప మీ ఫ్యామిలీకి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే నాకు చాలా ఎందుకు హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే ప్రతిసారి వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి కూడా ఒక్కసారి చేసిన తర్వాత ఎందుకులే అన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. జనరేషన్కి మీరు చెప్తున్నారు చూడు, అది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు దాన్ని పడిపోనీయకుండా కాపాడుతూ మేము ఇంకొక ఇయర్ ఇంకొకటి చేయాలి, నెక్స్ట్ వాళ్ళకి చెప్పాలి. మీ బాబు చిన్న అబ్బాయి, నాకు తెలిసి 2-3 years ఉంటాడు కావచ్చు. సో వాడు ఉన్న జనరేషన్కి ఇంకా అప్పటికి ఇంకెంత జరుగుతుంది ఇంకేం చెప్పలేము. ఇంకా నాకు తెలిసి ఆ టైంలో మీ బాబు పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు మీరు బోనమే సమర్పించండి, నాకు తెలిసి విగ్రహమే గోల్డ్ చేపియచ్చు. అమ్మవారి ఆశ్రమం వల్ల అయితే అంతమైంది. ఇక మీరు చెప్పినట్టే 2027లో బంగారు బోనాలు 2 వెళ్తాయి, జగదాంబ అమ్మవారికి, మహాంకాళ అమ్మవారికి. ఇక అమ్మవారు ఏది చేయించుకున్నా వాళ్ళ ఆశీస్సులు, సపోర్టు, వాళ్ళ ఆమె సలహా సూచనలు, ఇక ఆమె బ్లెస్సింగ్స్ మా పైన ఉన్నాయి. ఆమె అరుగుజాలో నడుస్తూనే ఉన్నాము. ఆమె ఆ ఆటంకులు ఇలాంటి మా ఫ్యామిలీ మీద లేకుండా కృపా కటాక్షం మా పైన ఉన్నందుకు ఇంతవరకు మేము చేసుకుంటూ వచ్చాము. ఫ్యూచర్ కూడా మా తమ్మునికి అదే చెప్పాను, శ్రీకాంచారి ఇట్లా జులుసు తీస్తున్నాడు, రేపు నీకు పరిస్థితి ఎట్లున్నా కానీ నువ్వు పడేయకుండా అమ్మవారికి ఓడి బియ్యాలు పోయాలి, అభిషేక కార్యక్రమాలు చేయాలి. తమలబాజైనా సరే నేను చేసిన దానికి సగమన్నా సరే ఈ ఊరేగింపులు కంటిన్యూగా తీసుకెళ్ళాలి. నీ తర్వాత నీ తరం సురేష్ నా కొడుకు కూడా తీసుకెళ్ళాలని నా కోరిక. మా తాతలు చేసి నేను కంటిన్యూగా చేసిన, నా తర్వాత కూడా నా కొడుకు మా తమ్ముడు కంటిన్యూ చేయాలని నా కోరిక. ఆ అమ్మవారు చేయించుకుంటుంది. ఇక అమ్మవారి ఆశీస్సులు ఉన్న ప్రపంచంలో ఉన్న అందరిపైన ఆరోగ్యాలతోని కుటుంబ సభ్యుల పైన కృప కటాక్షం ఉండాలి. ఈ ఆషాఢ మాసం బోనాలలో అమ్మవారు అందరినీ చల్లంగా చూడాలి. వచ్చే భక్తులు ఏ కోరిక కోరుకున్నా కూడా ఇమ్మడే అమ్మవారు తీరుస్తుంది, తీర్చాలు కూడా. ఆషాఢ మాసం అమాస 14th జూలై, 16th ఇంకా 15 రోజులు ఉంది. గోల్కొండ బోనాలు, రిసాల బజార్, మహాంకాళ అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు బంగారీ బోనం, బంగారీ చీర కూడా భారీ ఎత్తున వెళ్తుంది. సో భక్తులకు ఏంటంటే గోల్కొండ జగదాంబ మరి మహాంకాళి అమ్మవారి ఆశీస్సులు, కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ ఫ్యామిలీ పైన ఉంటే నేను కూడా పూజిస్తాను. మీరు కూడా అమ్మవారి కోరికలు కోరినా కూడా అమ్మవారు తీరుస్తుంది. ఇది నేనైతే 101% నమ్ముతాను. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరికి కూడా సో థ్యాంక్ యూ. ఎందుకంటే అందరు మీ ఫ్యామిలీ అందరు సపోర్ట్గా ఉంటారు, కలిసిమెలిసిగా చేస్తారు. ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. సో చూసారు కదా, ఈసారి అయితే 2026లో గోల్కొండ జగదాంబిక అమ్మవారికైనా కావచ్చు, మహంకాళి అమ్మవారికి సో ప్రత్యేకంగా బంగారు చీరను వీళ్ళు సమర్పించడం జరుగుతుంది. నల్ల పూసలు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఆ హారాలు
సో దాదాపుగా ఆడపడుచులు ప్రతి ఒక్కరూ హారాలు వేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మనము అమ్మవార్లకి హారం కూడా చూడొచ్చు. సో ప్రతి ఇయర్ వీళ్ళు ఒక స్పెషల్తోనే మన ముందుకు వస్తున్నారు. సో వీళ్ళ ఫ్యామిలీ అందరికీ మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా సురువే అనుకుంటా ఆషాఢం వచ్చింది, ఇక శ్రావణం వచ్చిందంటే ఇక గోల్కొండలో ఫస్ట్ బోనం సమర్పిస్తారు వీళ్ళ ఇంట్లోకి వెళ్ళే. సో వీళ్ళకి ఎప్పుడు అమ్మవారి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.